హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారి ధ్యేయం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. రెండవ భాగంలోకి ప్రవేశించాం. ఆలస్యం లేకుండా కథలోకి ప్రవేశిద్దామా? 4 ఏళ్లు గడిచాయి. కాలనీ మధ్య నాటిన మొక్కలు ఏపుగా ఎదిగాయి. ఇప్పుడిప్పుడే మొగ్గ తొలుగుతున్నాయి. కాలనీలో ఉన్న అమ్మాయిలు కూడా బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే దశలో ఉన్నారు. ఊరికే బయట అలా గ్రౌండ్లో తిరక్కండి, ఇంట్లోనే ఉండండి అని తల్లులు ఆంక్ష పెట్టడం మొదలైంది. అలా ఎందుకు చెప్తున్నారో అర్థం కాని వయసు పిల్లలది. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు అమ్మ ఎందుకు అలా అరుస్తోంది, తిరిగితే ఏమవుతుంది అని మనసులో తిట్టుకుంటున్నారు. వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పాలన్న ఆలోచన చాలామంది తల్లిదండ్రులకు లేదు. ప్రీతముకు కానీ అతని చెల్లెలు వరూధినికి కానీ అలాంటి బాధల్లేవు. వాళ్ళ స్వేచ్ఛను అరికట్టాలన్న ప్రయత్నం రుక్మిణి కానీ కృష్ణమూర్తి కానీ ఎప్పుడూ చేయలేదు. వరూధిని, లేమ్మా, స్కూల్కి ఆలస్యమవుతోంది, నాయనమ్మ 4వ వచ్చి లేపింది. వరూధిని బద్ధకంగా కదిలింది. నిజానికి ఆమె నిద్రపోవటం లేదు. గత రాత్రి చూసి వచ్చిన సినిమా తాలూకు లవ్ సీన్స్ పునశ్చరణ చేసుకుంటోంది. నువ్వు వెళ్ళి నానమ్మా, నేను లేస్తాలే అంది విసుగ్గా దుప్పట్లోంచి. టైం 7 అయిపోయింది, ఇక నీ ఇష్టం, మళ్ళీ ఉరుకులు పరుగులు పెడతావు అని హెచ్చరించి వెళ్ళిపోయింది అనసూయమ్మ. ఛ, మంచి కలల్లో ఉండగా పాడు చేస్తుంది నానమ్మ అని మళ్ళీ కళ్ళు మూసుకొని దిండు గుండెలు కాంచుకొని బోర్లా పడుకుంది వరూధిని. గత రాత్రి సినిమా చూసి వచ్చిన దగ్గర నుంచి ఆమె ఈ లోకంలో లేదు. ఆమెకి ఆ హీరో అంటే ఎంతో ఇష్టం. వరూధిని ఇంకా లేవలేదా? ఈసారి తల్లి అరిచిన అరుపుకి లేచి బాత్రూంలోకి పరిగెత్తింది. అద్దంలో ఎదురుగా ప్రతిబింబం, రేగిపోయి మొహాన పరుచుకున్న నల్లటి జుట్టు, కళ్ళ కిందికి జారిన కాటుక, పక్కకి కదిలిపోయిన బొట్టు ఎంత అందంగా ఉంది. ఆ హీరోయిన్ కంటే తనే బాగుంది. వరూధినికి తనకు తానే ముద్దొచ్చింది. టవల్ తీసి నైటీ మీద పైటలా పరుచుకొని మిగతా సగం తల మీద ముసుగులా వేసుకుని చూసింది. ఆ ఫోజు మరీ బాగుంది. గత రాత్రి సినిమాలో చూసిన పాటను సన్నగా విజిలేయసాగింది. వరూధిని, అలా విజిలేయవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అసలు నువ్వు ఆడపిల్లవేనా? పక్క రూంలో నుంచి అనసూయమ్మ కంఠం వినిపించింది. వరూధినికి ఒళ్ళు మండింది. వేస్తే తప్పేమిటట అని గట్టిగా అరుద్దామనుకుని మళ్ళీ ఎందుకనో మానేసింది. ప్రీతం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో గట్టిగా విజిల్ వేసుకుంటూనే తిరుగుతాడు. అతన్ని ఎవ్వరూ ఏమీ అనరు. కానీ తనని మాత్రం ఈ నాయనమ్మ ఎప్పుడూ 1000 కళ్ళతో పరిశీలిస్తూ హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ విషయంలో తల్లే నయం, ఎప్పుడు తన్నే సపోర్ట్ చేస్తుంది. నీవంటే నాకు ఇదయ్యో పందెం, నీ అంతు చూస్తా పదయ్యో అనే పాట పల్లవిని విజిలేసుకుంటూ వంటింట్లోకి వచ్చి కాఫీ తాగడం మొదలుపెట్టింది. తాగడం పూర్తి చేసి తన గదిలోకి వస్తూ చూసింది అతన్ని. పేపర్ అడ్డం పెట్టుకుని దొంగ చూపులు చూస్తున్నాడు. వరూధిని గుండె జల్లుమంది. దాదాపు పరుగెడుతున్నట్లు తన గదిలోకి నడిచింది. అతడు వరుసకి మామయ్య అవుతాడు. ఊరు నుంచి వచ్చి 2 రోజులే అయ్యింది. వచ్చినప్పటి నుంచి ఇలాగే చూస్తున్నాడు. రాత్రి సినిమాకి అతను కూడా వచ్చాడు. ఆ హీరో అంత బాగా కాకపోయినా మనిషి బాగుంటాడు. పేరు కూడా రజనీకాంత్ అట. వీటన్నిటికన్నా ముఖ్యంగా తనని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది వరూధినికి తృప్తినిచ్చిన విషయం. హల్మరా దగ్గర ఏదో పనున్నట్టు గదికి అడ్డంగా నడుస్తూ మళ్ళీ ద్వారంలో నుంచి హాల్లో కూర్చున్న అతడిని చూసింది. తనను చూడటానికే ఆమె అలా నడిచిందని అతను గమనించినట్లు సన్నగా నవ్వాడు. సోఫాలో వెనక్కి వాలి ఈసారి పక్క నుంచి చూస్తున్నాడు. మళ్ళీ ఏదో పనున్నట్లు వంటింట్లోకి వెళ్ళింది. ఆమెకు తెలియకుండానే నడకలో వయ్యారం చోటు చేసుకుంది. టైం అవుతుండడంతో గబగబా స్నానం ముగించి స్కూల్ యూనిఫామ్ వేసుకుంది. నైటీలో కంటే ఈ యూనిఫామ్లో తను ఇంకా బాగుంటుంది. బ్యాగ్ తీసుకుని హడావిడిగా బయటకెళ్తుంటే సడన్గా అడ్డొచ్చాడు రజనీకాంత్. తూలి పడబోతున్న ఆమెను పట్టుకుని ఆపాడు. వరూధిని ఒళ్ళు జల్లుమంది. ఏదో సినిమాలో ఇలాగే జరుగుతుంది. అబ్బా,
ఆ స్పర్శ ఎంత బావుంది, ఒంట్లో కరెంటు ప్రవహిస్తున్నట్టుంది అనుకుంది. ఊహించుకోవటంలో కంటే ప్రాక్టికల్గా ఉండే ఆనందం మొట్టమొదటిసారి తెలిసింది. సారీ అని వదిలేశాడు. వరూధిని బయటకు పరిగెత్తింది. మధ్యాహ్నం వరకు స్కూల్లో ఆమెకి ఈతడి గురించిన ఆలోచనలే. 3ంటికి ఆమె స్కూల్ నుంచి వచ్చేసరికి అతను లేడు. దిగులుగా అనిపించింది. యూనిఫామ్ తీసేసి తనకిష్టమైన ఎరుపు రంగు చుడిదార్ వేసుకుంది. అద్దంలో చూసి తల సవరించుకుంటుంటే తలుపు దగ్గర అలికిడయింది. తల తిప్పి చూస్తే రజనీకాంత్. అతడి మొహం దిగులుగా ఉంది. ఈ రాత్రే వెళ్ళిపోవాలట, మా నాన్న టికెట్ల కోసం వెళ్ళాడు అన్నాడు. అంది దిగులుగా. చేతికందిన ఆనందం జారిపోతున్న బాధ. ఇవాళ కూడా నిన్ను సినిమాకి తీసుకెళ్దాం అనుకున్నాను. నీకు ఆ హీరో అంటే చాలా ఇష్టమట కదా. వరూధిని కళ్ళు తడి అయ్యాయి. తనకో హీరో ఇష్టమంటే అతని పట్ల అసూయ పడకుండా ఆ సినిమాకి తీసుకెళ్తాననటం ఎంత త్యాగం. అంటే ఇతను తనని ప్రేమిస్తున్నాడన్నమాట. తన కోసం త్యాగం కూడా చేయదలుచుకున్నాడు. తనెంత అదృష్టవంతురాలు. ఆలోచనల్లో అతను దగ్గరగా వచ్చి నిలబడటం గమనించలేదు. ఆ చేరువ ఆమెకు ఇబ్బందిగానూ ఇష్టంగానూ ఉంది. వరూధిని, నువ్వు చాలా బాగుంటావు అన్నాడు మెల్లగా. వరూధిని సిగ్గుతో తలదించుకుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు చేతిలో చేతిని తీసుకుంటూ. ఆమెకి అంతకుముందు చూసిన సినిమా గుర్తొచ్చింది. హీరో అడగ్గానే హీరోయిన్ ఒప్పుకోకూడదు, ముందు నో అనాలి. కొంతకాలం బ్రతిమాలించుకుని అతను కాళ్ళ వేళ్ళ పడ్డాక, ఏదో ఒక ఉదాత్త సంఘటన జరిగాక అప్పుడు తన అంగీకారం తెలపాలి. ఇదంతా కాకపోతే కనీసం అతడు ప్రపోజ్ చేసి తను నో అన్నాక కొంతకాలం తన వైపు దీనంగా, తన అంగీకారం కోసం దూరం నుంచి మౌనంగా చూస్తూ నిలబడాలి. అప్పుడు తనకు జాలేసి ఎస్ అనాలి. కానీ వరూధిని అంతకాలం ఆగలేకపోయింది. అసలు నో అనడానికి ఆమె మనస్సు అంగీకరించడం లేదు. ఆమె అలాగే నిలబడి ఉంది. అతడు ఆమె చేతిని తన చేతిలోకి మళ్ళీ తీసుకుని గట్టిగా నొక్కుతూ ఐ లవ్ యూ అన్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా అడిగింది అమాయకంగా. చాలా గాఢంగా. అసలు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు అన్నాడు. మరి ఉండిపోవచ్చుగా. మా నాన్న ఊరుకోడు. కాలేజీ కూడా తెరిచారు. వరూధిని మాట్లాడలేదు. అతడి స్పర్శ ఆమెని వివశురాల్ని చేస్తూ ఉంది. మరి నీ గుర్తుగా నాకేమిస్తావు అని అడిగాడు. నా దగ్గర ఏముంది ఇవ్వటానికి? ఒక ముద్దిస్తావా మెల్లగా అడిగాడు. వరూధిని నో అందామనుకుంది. అనేలోపుగానే అతడు దగ్గరగా వచ్చాడు. అతడి శ్వాస ఆమె బుగ్గల మీద వెచ్చగా తగులుతోంది. వరూధిని కళ్ళు గట్టిగా మూసుకుంది. ముద్దు ఎలా ఉంటుంది? ఇవ్వనంటే బాధపడతాడేమో. ఏం చేయాలి, ఏం చెప్పాలి అనుకునే లోపుగానే అతడి పెదవులు ఆమె బుగ్గని స్పృశించాయి. ఆమె అప్రయత్నంగా దూరంగా జరిగింది. అతడు కూడా మొహం వెనక్కి తీసుకుని, కోపం వచ్చిందా? నీకిష్టం లేకపోతే వద్దులే, బలవంతం చెయ్యను అన్నాడు. అతని త్యాగానికి ఆమె కదిలిపోయింది. నాకు సిగ్గేస్తుంది బాబు అని 2 చేతుల్లో మొహం దాచుకుంది. గత రాత్రి సినిమాలో హీరోయిన్ అలాగే చేసింది. అతడు 2 చేతుల్ని తన చేతులతో పట్టుకుని దూరంగా విడదీశాడు. మొహం మీదకు వంగి పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. అదేదో మత్తు. ఏం జరుగుతుందో తెలియటం లేదు. తీయటి స్పర్శ శరీరమంతా ప్రవహిస్తున్నట్టు గమ్మత్తుగా ఉంది. అతడు ఈసారి ఆమె భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుని పెదాల మీద మళ్ళీ గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఈసారి అతడి నాలుక ఆమె కింద పెదవిని నెమ్మదిగా స్పృశించింది. అతడి చెయ్యి ఆమె భుజం చుట్టూ తిరిగి ముందుకొచ్చింది. ఎవరది? అనసూయమ్మ స్వరం విని చటుక్కున వదిలేశాడు. గబగబా పక్క రూంలోకి వెళ్ళిపోయాడు. వరూధిని భయంతో వణికిపోయింది. నానమ్మ చూసేసింది, ఇప్పుడెలా? తనేం చెప్పాలో ఇంకా తేల్చుకునే లోపుగానే అనసూయమ్మ గదిలోకొచ్చింది. ఆవిడ చూపులు గదినంతా పరికించి చూస్తున్నాయి. రజనీకాంత్ ఎప్పుడో బయటికి చెక్కేశాడు. ఎవరే ఇప్పుడు నీ గదిలోంచి వెళ్ళింది? ప్రీతం కాదుగా? అనుమానంగా అడిగింది. అప్పుడు గమనించింది వరూధిని. ఆవిడ కళ్ళకి కళ్ళజోడు లేకపోవటం. కళ్ళజోడు లేకుండా అనసూయమ్మ ఏమీ చూడలేదు. ప్రస్తుతం దానికోసమే వెతుకుతోంది.
వరూధిని టేబుల్ మీదున్న కళ్ళజోడు తీసి ఆవిడకి అందించింది. నాయనమ్మ చూడలేదని నిర్ధారణ కాగానే వరూధినికి ధైర్యం వచ్చింది. ఎవరొస్తారు నా గదిలోకి? రజనీ వచ్చి అన్నయ్య ఉన్నాడా అని అడిగి వెళ్ళిపోయాడు అంది, అతని పట్ల తనకెలాంటి ఇంట్రెస్టు లేనట్లు. రజనీయా? సరిగా కనిపించలేదులే. అయినా పెద్దదానివవుతున్నావు, పరాయి మగపిల్లలకి దూరంగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయిందావిడ. పరాయి మగవాళ్లకి ఎందుకు దూరంగా ఉండాలో, సన్నిహితంగా ఉంటే వచ్చే ప్రమాదమేమిటో ఆవిడ ఎప్పుడూ విడమర్చి చెప్పలేదు. ఆవిడే కాదు, ఈ ప్రపంచంలో ఏ తల్లి, ఏ తండ్రి, ఏ అమ్మమ్మ, ఏ నాయనమ్మ విడమర్చి చెప్పరు. విడమర్చి చెప్పకపోవటం చిన్నపిల్లల దురదృష్టం. రుక్మిణి అయితే ఆ విషయాలు కూతురితో మాట్లాడదు. స్వేచ్ఛగా వదిలేస్తే కూతురే అన్నీ తెలుసుకుంటుందని అనుకుంటుందామె. అయితే ఆ వయసు రాకముందే చిన్నపిల్లల్లో కుతూహలం, మానసిక ఒంటరితనం ఉంటాయని రుక్మిణి లాంటి తల్లులు తెలుసుకోలేరు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరిగితే ఏం నష్టమో, పెద్దాళ్ళకి మరీ చాదస్తాం అని నవ్వుకుంది వరూధిని. స్త్రీ పురుషుల సంబంధం అంటే కేవలం ప్రేమ. ఈ ప్రేమలో ఆనందం, కోపం, అలక, విరహం. దీని అర్థం, ఈ విరహం అన్న పదానికి అర్థం వరూధినికి సరిగ్గా తెలియదు. ఇవన్నీ ప్రదర్శించుకోవాలి. అప్పుడే ఈ ప్రేమ గాఢతరమవుతుందని చూసిన సినిమాల ద్వారా అంచనాకొచ్చింది వరూధిని. ప్రేమలో పడ్డ ఈ 2 రోజులుగా ఎంత ఎగ్జైటింగ్గా ఉందో ఆమెకి అనుభవపూర్వకంగా తెలుస్తోంది. ప్రతి క్షణం అవే ఆలోచనలు, ఆ దొంగ చూపులు, మూగ సంభాషణలు, రహస్య సమావేశాలు, ఇవన్నీ జీవితాంతం పదిలపరుచుకోవలసిన అందమైన అనుభవాలుగా ఆమెకు తోస్తున్నాయి. ఇంతకాలం ఆమె జీవితం ఎంత నిరర్ధకంగా ఉందో ఆమెకు అర్థమవుతోంది. అంతేకాదు, ఆ కాలనీలో ఉన్న ఆడపిల్లలందరికన్నా ఎంతో ఎత్తుకి ఎదిగిపోయానన్న భావన ఆమె మనసులో చోటు చేసుకుంటోంది. మిగతా వాళ్ళందరి పట్ల ఒక రకమైన జాలి కూడా ఏర్పడింది. అతడి రోజు వెళ్ళిపోతానంటే చెప్పలేనంత దిగులుగా ఉంది. రేపటి నుంచి ఎలా బతకగలను అనే ఆలోచనతో దుఃఖం కలుగుతోంది. వెళ్ళకు రజని, నీ వరూధినిని వదిలి వెళ్ళకు అని అతని గుండెల్లో తలదాచుకుని ఏడవాలనిపిస్తోంది. రజనీకాంత్ ఊరంతా తిరిగి చీకటి పడే వేళకి ఇంటికి తిరిగి వచ్చాడు. భయం భయంగా లోపలికి అడుగుపెట్టాడు. ఎదురుగా సోఫాలో కూర్చుని ఉంది అనసూయమ్మ. ఎరా, ఎక్కడికెళ్ళావు? అసలే ఊరు కొత్త, ఏమైపోతావో అని దిగులుతో చస్తున్నాను అంది. అమ్మయ్యా అనుకుంటూ వచ్చి ఎదురుగా కూర్చున్నాడు రజని. జరిగిన విషయాలు ఆవిడ చూడలేదు. అది కాదు అతని సంతోషం. వరూధిని కూడా వాళ్ళ నాయనమ్మకి ఏమీ చెప్పలేదు అంటే వరూధిని అదంతా ఎంజాయ్ చేసిందనేగా. రజనీకి కూడా ఈ అనుభవం అంతా చాలా కొత్తగా ఉంది. అతడికి ఇది మొదటిసారే. అతడు కూడా విషాదంలోనూ థ్రిల్లోనూ పడి కొట్టుకుపోతున్నాడు. నాన్నింకా ఇంటికి రాలేదా అడిగాడు రజని చుట్టూ కలయజూస్తూ. తలుపు చాటు నుంచి తననే గమనిస్తున్న వరూధిని అతని కంటపడింది. మీ నాన్నింకా రాలేదు. రాగానే టైం అయిపోతుందని హడావుడి చేస్తాడు. నువ్వన్నీ సర్దిపెట్టుకో, నాకు వంట పనుంది అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో మరెవ్వరూ లేరని నిర్ధారించుకున్నాక అతడు వరూధిని గదిలోకి వచ్చాడు. వరూధిని చాలా ఉద్వేగంగా ఉంది. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనబోయింది. ఈ లోపల అతడు దగ్గరగా వచ్చి గుండెలకు ఆమెను బలంగా హత్తుకున్నాడు. మొదటిసారి ఉన్నంత బెదురు ఈసారి ఇప్పుడు లేదు. ఆమె తన మొహాన్ని చేతుల్లోకి దాచుకోలేదు. ఆమెను మరింత దగ్గరగా లాక్కుని బుగ్గలు, కళ్ళు, పెదవులు ముద్దులతో నింపేశాడు. తమకంతో ఒళ్ళంతా తడిమేశాడు. ఆమెకేమీ తెలియటం లేదు. ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుంది. అడగాలనుకున్నవేవీ గుర్తుకు రావటం లేదు. అతడు అవకాశం ఇచ్చేటట్లు లేదు. ఐ లవ్ యూ అని చెవి దగ్గర మాటిమాటికి అంటున్నాడు. ఇంతలో డోర్ బెల్లు మోగడంతో అతడు ఆమెను వదిలేసి వేగంగా పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. వచ్చింది అతడి తండ్రి. రాత్రి బస్సుకి టికెట్ దొరకలేదని, తెల్లవారుజాముకు దొరికిందని అనసూయమ్మతో చెప్పాడు. వరూధిని గదిలోంచి బయటికి రాలేదు. ఆ అమ్మాయి మొహం అంతా ఎర్రగా కందిపోయి ఉంది. అసలు అతడంత ధైర్యం చేస్తాడని ఆ అమ్మాయి కల్లో కూడా ఊహించుకోలేదు. ఇంట్లో నానమ్మ ఉండగానే అంత ధైర్యంగా వచ్చి తనతో ఐ లవ్ యూ అన్నాడంటే
ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో, ఎంత ధైర్యంగా ఏ పనైనా చేయగలడో అర్థమై ఆమెకి అతని పట్ల ప్రేమ మరింతగా పెరిగింది. రజని, అతని తండ్రి కలిసి భోజనం చేశారు. ఈ లోపల ప్రీతం కూడా వచ్చాడు. ప్రీతంకి, వరూధినికి విడిగా భోజనాలు పెట్టింది అనసూయమ్మ. ఏరా, మీ నాన్న అమ్మ రాలేదా? ఈ రాత్రికి రారా అని అడిగింది. ఏమో, నాకేం తెలుసు అన్నాడు ప్రీతం. అతడికి కూడా ఆ రోజు చాలా ఎగ్జైటింగ్గా గడిచింది. మొట్టమొదటిసారి అతడు ఒక ఫారిన్ సిగరెట్ని ఆ రోజే త్రాగాడు. రాత్రి 11 అయింది. వరూధిని బల్ల దగ్గర కూర్చుని చదువుకుంటోంది. ఇంకా తల్లి తండ్రి రాలేదు. ఆ రాత్రి తెల్లవారుజాము వరకు ఏదో నైట్ అవుట్ పార్టీ ఉందని వెళ్ళారు. అదే గదిలో మరో పక్క మీద ప్రీతం నిద్రపోతున్నాడు. రజని, అతని తండ్రి ముందు హాల్లో పడుకొని ఉన్నారు. అనసూయమ్మ గదిలో నిద్రపోతోంది. వరూధినికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకొక 4-5 గంటల్లో రజని తండ్రితో కలిసి వెళ్ళిపోతాడు. అది కాదు ఎగ్జైటింగ్. ఆమె భోంచేసి తన గదిలోకి వచ్చేసరికి బల్ల మీద చిన్న కాగితం ఉంది. ఆ కాగితంలో ఇలా రాసుంది: ప్రియమైన వరూధిని, ఇంకొక 4 గంటల్లో మేం వెళ్ళిపోతున్నాం. ఈ లోపల నీతో ఎన్నో చెప్పాలని, మనసు విప్పి మాట్లాడాలని ఎంతో కోరికగా ఉంది. 6:03 3:06 నేను నిన్ను విడిచి ఉండలేను. ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకి పెరట్లోకి రా. అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటాను. గుండె వేగంగా కొట్టుకుంటుండగా కాగితం చింపేసేసి కిటికీలోంచి బయట పారేసింది. బల్ల ముందు కూర్చుని చదువుకుంటున్నదన్న మాటే గాని వరూధినికి తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తూ ఉంది. గడియారం చూసింది. 2 నిమిషాలు తక్కువ 12 అయింది. ఈ లోపల హాల్లో చప్పుడైంది. అంటే రజని లేచి పెరట్లోకి వెళ్తున్నాడన్నమాట. ఆమె సందిగ్ధంలో పడింది. తల తిప్పి చూసింది. ప్రీతం గాఢ నిద్రలో ఉన్నాడు. వరూధిని భయంగా కూర్చుని మరో 2 నిమిషాలు అలాగే ఉండిపోయింది. టైం 12:05 అయింది. బయట పెరట్లో చీకట్లో చలిలో రజనీ ఉన్నాడని తెలియగానే ఆమె ఆగలేకపోయింది. లేచి గుమ్మం దగ్గరకు వచ్చింది. ముందు గదిలో అనసూయమ్మ గురక నెమ్మదిగా వినిపిస్తూ ఉంది. రజనీ తండ్రి కూడా గాఢ నిద్రలో ఉన్నాడు. మనసులో ఏదో బెదురు, భయం. తల్లి తండ్రి వచ్చేస్తారేమోనన్న జంకు, వెళ్ళి రజనీ దగ్గరగా ఉండాలన్న కోరిక, రకరకాల ఆలోచనలు, రకరకాల ఘర్షణలు. వరూధిని ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. వరూధినికి టెన్షన్ మరింత ఎక్కువైంది. వేళ్లు సన్నగా కంపిస్తున్నాయి. మాటిమాటికి గడియారం వైపు చూడసాగింది. మరో 2 నిమిషాలు అయ్యేసరికి ఆమె ఇక నిభాయించుకోలేకపోయింది. అక్కడ పెరట్లో రజనీకాంత్ ఎదురు చూస్తూ ఉంటాడన్న ఆలోచనతో అమ్మాయి కాళ్ళు నిలవలేదు. గుండెల నిండా ధైర్యం చిక్కబట్టుకుని నెమ్మదిగా తన గదిలోంచి బయటకొచ్చింది. హాల్లో అనసూయమ్మ గురక ఇంకా నెమ్మదిగా వినిపిస్తూనే ఉంది. వరూధిని చప్పుడు కాకుండా అడుగు వేసుకుంటూ హాల్లోంచి వెనక వంటింటి వైపుకొచ్చి అక్కడ ఆగింది. వంటింటి తలుపులు తెరిచే ఉన్నాయి. బయట పెరడంతా నల్లటి చీకటి పరుచుకొని ఉంది. మరో క్షణం అక్కడే ఆగింది. ఆమె గుండె శబ్దం ఆమెకే స్పష్టంగా వినిపిస్తూ ఉంది. బయట గదుల్లో ఎక్కడా ఏ అలికిడి లేదు. తెరిచి ఉన్న ద్వారంలోంచి వరూధిని మెట్లు దిగి పెరట్లోకి వచ్చింది. చల్లటి గాలి ఒక్కసారి ఆ అమ్మాయిని చుట్టుముట్టింది. అయినా కూడా ఆ అమ్మాయి ఒళ్ళంతా చెమట పడుతూనే ఉంది. పెరట్లో బట్టలారవేసుకునే తీగ దగ్గర నిలబడి ఉన్నాడు రజని. వరూధిని నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళింది. ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని అడిగాడు గుసగుసగా. వరూధిని మాట్లాడలేదు. అతడు ఆమె భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఆమె ప్రతిఘటించలేదు. అలాగని సహకరించే మూడ్ కూడా లేదు. ముందు గదుల్లో ఎవరన్నా లేస్తారన్న భయంతో ఆ అమ్మాయి మాటిమాటికి ఇంటివైపు చూడసాగింది. అది గమనించినట్టు, పర్వాలేదులే, మా నాన్న, మీ నాయనమ్మ పిడుగులు పడినా లేవరు అన్నాడు ధైర్యమిస్తున్నట్టు. ఈ మాటలకి వరూధినికి కూడా కొంచెం ధైర్యం వచ్చినట్లు అతడికి దగ్గరగా జరిగింది. అతడు ఆమె భుజాల చుట్టూ చేయి వేసి మొహం వంచి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. వరూధిని కళ్ళు మూసుకుంది. ఆ అమ్మాయి మనసులో భయం ఇంకా పూర్తిగా పోలేదు. కానీ మరోవైపు తన శరీరం చుట్టూ ఉన్న రజనీకాంత్ చేతులు ఆమెను ఏవో లోకంలోకి తీసుకుపోతున్నాయి. రజని ఆమె చెవి దగ్గర మళ్ళీ ఐ లవ్ యూ అంటున్నాడు. ఆమె మనసంతా తమకంతో నిండిపోయింది. అప్రయత్నంగా అతనిని
అతనికి దగ్గరగా జరిగి గాఢంగా హత్తుకుంది. నూతి పక్కనే ఉన్న చెప్టా మీద ఆమెను కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు. ఆమె మెడ మీద నుంచి మొహం మీదికి చెయ్యి జరిపి బుగ్గలు నిమురుతూ, "డూ యూ లవ్ మీ?" అని అడిగాడు. "ఎస్" అంది ధీమాగా, నిజాయితీగా. ఈ ప్రపంచంలో ఆ పదం కన్నా సత్యవంతమైంది మరొకటి లేదు అన్నంత నమ్మకంగా. మెడ కింద అప్పుడప్పుడే అంకురిస్తున్న ఆమె యవ్వనపు ఛాయల్ని అతడి చేతులు తడమసాగాయి. వరూధిని సిగ్గుతో ముడుచుకుపోతూ అతని చేతుల్ని బలవంతంగా దూరంగా తోయటానికి ప్రయత్నించింది. అతడు ఆమె అయిష్టాన్ని గుర్తించినట్లుగా అక్కడి నుంచి చేతులు తీసేసి వెన్నెముక మీదుగా వేళ్లతో కొద్దిసేపు రాయసాగాడు. అతడి పెదవులు మాత్రం ఆమె పెదవులతో ఆడుకుంటూనే ఉన్నాయి. కొన్ని క్షణాలైన తర్వాత అతడు మళ్ళీ తన చేతులు ముందుకు తీసుకొచ్చాడు. ఈసారి ఆమె అంతగా ప్రతిఘటించలేదు. నిమ్మ చెట్టు మీద నుంచి వస్తున్న గాలి శబ్దం తప్ప అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అతడు ఆమెను నెమ్మదిగా చెప్టా మీద పడుకోబెట్టాడు. పక్కనే తను కూడా ఉరుగుతూ ఉండగా ఆమెకెందుకో భయమేసింది. చప్పున లేచి కూర్చోబోయింది. కానీ అతడు ఆమెను గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అతడి చేతులు ఆమె మోకాళ్ల మీద పాకసాగినాయి. నైటీ మోకాళ్ల వరకు వచ్చేసింది. ఇద్దరికీ ఏం చేయాలో పూర్తిగా తెలీదు. ఏదో చెయ్యాలని తెలుసు. "నేను వెళ్ళిపోతాను" అంది భయంగా. "వద్దు, ప్లీజ్ ఉండు" అంటూ బ్రతిమాలసాగాడు. వెళ్ళిపోవాలని ఒకవైపు, ఉండాలని మరోవైపు, ఈ 2 రకాల భావాలతో ఆ అమ్మాయి ఏమీ చెప్పలేకపోయింది. అతడి చేతి వేళ్లు ఆ అమ్మాయి శరీరం మీద నాట్యం చేస్తూ ఎక్కడికెక్కడికో తీసుకువెళ్తున్నాయి. అతడు ఆమె కాళ్ల చుట్టూ తన కాళ్ళు వేసి గట్టిగా పెనవేసి ఆమెని ఆక్రమించుకుని ఉక్కిరి బిక్కిరి చేయసాగాడు. ఈ లోపులో బయట శబ్దం వినిపించింది. విలుకాడి అలికిడి వినగానే జింక ఎలా పరిగెడుతుందో అలా ఇద్దరూ దాదాపు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చారు. అదృష్టవశాత్తు అనసూయమ్మ లేచేసరికి వరూధిని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత 1 నిమిషానికి తల్లిదండ్రులు లోపలికొచ్చిన శబ్దం వినిపించింది. రజనీకాంత్ వెళ్ళిపోయి 2 రోజులైంది. వరూధినికి అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి దిగులుగా ఉండసాగింది. ఏదో ఆలోచనలతో కూతురెప్పుడూ ఉదాసీనంగా ఉండటం ఆమె తల్లిదండ్రులు గమనించలేదు. అనసూయమ్మ గమనించింది. అయితే ఆమెకి అంత గొప్ప విశ్లేషణా శక్తి లేదు. ఎప్పుడు చూసినా సినిమాలని పరిగెత్తే పిల్ల బుద్ధిగా ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఉంది. బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇల్లెగిరిపోయేట్టు భయంకరంగా వినిపించే ఇంగ్లీషు, హిందీ పాటలు ఇప్పుడు వినిపించడం లేదు అని ముచ్చట పడిపోయిందా ముసలావిడ. కానీ వరూధిని స్థితి వేరు. "అవర్ స్వీటెస్ట్ సాంగ్స్ ఆర్ దోస్ దట్ టెల్ అవర్ సాడెస్ట్ థాట్స్" అన్నాడు షెల్లీ. వరూధిని ప్రస్తుతం విరహవేదంలో మునిగి తేలుతోంది. తిండి సహించడం లేదు. నాయనం ఇచ్చిన పళ్ళు, బోర్నవిటా కిటికీలోంచి బయట పారబోసి విషాదంగా నవ్వుకుంటోంది. నా ప్రాణానికి ప్రాణం దూరమయ్యాక ఇవన్నీ ఎలా సహిస్తాయి అనుకుంటోంది. ఇదంతా అసహజమేమీ కాదు. కానీ అసహజమైంది మరొకటి ఉంది. వయసులో ఉన్న కూతురు ప్రేమలో పడితే ఆ విషయం ఆఖర్న తెలిసేది తల్లిదండ్రులకే. ఇంతకన్నా అసహజమైన స్థితి మరొకటి ఉందా? ఒక ఇంట్లో ఎవరిదో వారిది అని బ్రతికే ఖరీదైన వ్యక్తుల మధ్య అయితే ఎవరేం చేస్తున్నారో మరొకరికి తెలిసే అవకాశం లేదు. కానీ మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి. ఒక ఆడపిల్ల ప్రేమలో పడితే తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా కాస్తంత పరిశీలన దృష్టి ఉంటే కూతురి పరిస్థితి క్షణాల్లో పట్టుకోవచ్చు. అప్పుడప్పుడు నోట్సులు పరిశీలించటం, ఎప్పుడూ హుషారుగా ఉండే కూతురు ఎందుకు దిగులుగా ఉంటోంది అని గమనించటం, ప్రతిరోజు స్కూల్ అయిపోగానే ఇంటికొచ్చే ఆడపిల్ల పావుగంట, అరగంట ఎందుకు లేటుగా వస్తుందా అని ఆలోచించటం, ఏదన్నా మిష మీద కూతురు సెలవు రోజు ఇంట్లో నుంచి బయటికెళ్లే ప్రయత్నం చేస్తే దాన్ని గమనించటం, వీటిల్లో ఏ ఒక్క విషయాన్ని కాస్త పసిగట్టి కొద్దిగా లోతుగా పరిశీలిస్తే చాలు. ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు సులభంగానే పట్టుకోవచ్చు. మొక్కగా ఉండగానే ఈ వలపు విషయం తెలుసుకుని మానసిక పరిణతి లేకుండా ప్రేమించడం వల్ల ఎదురయ్యే నష్టాలేమిటో చెప్పగలిగితే అలాంటి తల్లిదండ్రులకి నాన్న ఫలానా అబ్బాయితో నేను లేచిపోతున్నాను అనే ఉత్తరం అందుకునే పరిస్థితి రాదు. ప్రస్తుతం నిద్ర కూడా పట్టని స్థితిలో ఉంది వరూధినికి. కళ్ళు మూసుకొని రజనీతో జీవితాన్ని ఊహించుకుంటోంది.
కాశ్మీర్ డ్యూయిట్లు, ఊటీలో విహారాలు అన్నీ ఆ కలల్లో ఉన్నాయి. తనకి కోపం రావటం, అతను బతిమాలటం లాంటి అందమైన కలలు. ఇలా 2 రోజులు గడిచాయి. ఒక రాత్రి ఆమెకి సడన్గా మెలకు వచ్చింది. కడుపులో చిన్నగా నొప్పి మొదలైంది. బొడ్డు కింద నుండి మొదలై క్రమంగా క్రింద భాగమంతా పాకుతోంది. ఆమెకు వెంటనే రజనీకాంత్ గుర్తొచ్చాడు. అతడే గాని పక్కనుంటే ఎంత ఆరాటపడిపోయేవాడో. డాక్టర్ని పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళి కంగారు పడిపోయేవాడేమో కదా అనుకుంది. రజనీ గుర్తుకు రాగానే ఆమెకు అంత నొప్పిలోనూ అకస్మాత్తుగా భయమేసింది. తను గర్భవతి. అవును, 4 రోజుల క్రితం రజనీతో నూతి దగ్గర చెప్టా మీద కూర్చున్న సంఘటన గుర్తొచ్చింది. దాని పరిణామమే ఇది. ఆ అమ్మాయి సన్నగా వణికిపోయింది. ఇప్పుడెలా? తన తల్లిదండ్రులకి ఈ విషయం ఎలా చెప్పాలి? ఆ అమ్మాయికి దుఃఖం ఎక్కువైంది. దుఃఖంతో పాటు నొప్పి కూడా ఎక్కువ అవసాగింది. ఇప్పుడేం చెయ్యాలి? తను రజనీ తనను పెళ్లి చేసుకోకపోతే, నీకు నాకు ఏం సంబంధము లేదంటే, ఏదో సినిమాలో లాగా తను అడవుల్లో వెడుతూ కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలా? అప్పుడెవరన్నా వచ్చి తనను రక్షిస్తారా? తన కొడుకు పెరిగి పెద్దవాడై, అమ్మా నిన్ను మోసం చేసిన నాన్నని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తానమ్మా అంటాడా? ఇలాంటి రకరకాల ఆలోచనలతో వరూధిని ఏడవసాగింది. ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత ఉదయం వరకు మెలకు రాలేదు. ప్రొద్దున్నే నాయనమ్మ మాటలకి ఆ అమ్మాయికి మెలకు వచ్చింది. ఎండ బాగా పడుతోంది. అనసూయమ్మ కోడల్ని గట్టిగా పిలుస్తోంది. నాయనమ్మ అంత గట్టిగా ఎందుకు అరుస్తోందో వరూధినికి అర్థం కాలేదు. లేచి కూర్చోబోతూ తన స్థితి చూసుకుని ఆ అమ్మాయి మరింత కంగారు పడింది. ఈ లోపల వరూధిని తల్లి రుక్మిణి లోపలికొచ్చింది. అనసూయమ్మ కోడలతో, అమ్మాయి పెద్ద మనిషి అయింది. మీ ఆయన పెరట్లో ఉన్నట్లున్నాడు, వెళ్ళి చెప్పు అని బిగ్గరగా అనటం వరూధిని చెవిన పడింది. అంత రక్తాన్ని చూసి ధాత్రి బెదిరిపోయింది. అరే, ఏంటా రక్తం? ఏం జరిగింది? తల్లి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది. ధాత్రి ఒక కాలు పైకెత్తి పట్టుకొని కుంటుకుంటూ నడుస్తోంది. ఆమె నడిచినంత మేర నేలంతా రక్తమయం అవుతోంది. గాజు పెంకు గుచ్చుకుందమ్మా, పళ్ళు బిగించి ఏడుపు ఆపుకుంటూ అన్నది ధాత్రి. గాజు పెంక ఎలా గుచ్చుకుంది? ఏం పిల్లవో, నన్నొక్క నిమిషం సుఖంగా కూర్చోనివ్వు. కాళ్ళకి చెప్పులు లేకుండా బయటికి ఎందుకు వెళ్ళావు అంటూ కోపంగా ధాత్రిని సోఫాలో కూర్చోబెట్టి గాయాన్ని దూదితో తుడుస్తూ, ఇక రేపటి నుంచి ప్రాక్టీస్ ఎలా చేస్తావు అని అడిగింది. ధాత్రి తల్లి వైపు కన్నార్పకుండా చూసింది. అమ్మకు నేనంటే కోపమా, ప్రేమ, మరింకేదైనానా అనుకుంది మనసులో. ఇంకా ఏదైనా అనే చివరి అనుమానాన్ని విశ్లేషించే శక్తి ధాత్రికి లేదు. ధాత్రికి దెబ్బ తగిలినందుకు శ్రీలక్ష్మి విలవిల్లాడిపోయిన మాట నిజమే, కానీ అది పూర్తిగా కూతురు మీద ప్రేమతో కాదు. రాబోయే టెన్నిస్ టోర్నమెంట్లో కూతురు పాల్గొలేకపోతుందే అన్న బాధతో. గాయం నుంచి రక్తం కారటం ఆగకపోవటంతో ఆటో పిలిపించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది శ్రీలక్ష్మి. గాయం లోతుగా అవటంతో కుట్లు వేసి బ్యాండేజ్ కట్టాడు. నొప్పి తగ్గటానికి ట్యాబ్లెట్లు వ్రాసిచ్చి వారం రోజుల తర్వాత కుట్లు విప్పడానికి రమ్మన్నాడు. అంటే ఇంకో 20 రోజుల దాకా తను టెన్నిస్ ఆడలేదన్నమాట. జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్లు ఇంకో 10 రోజుల్లోనే ఉన్నాయి. ధాత్రికి ఎందుకో తృప్తిగా అనిపించింది. శ్రీలక్ష్మి మనసు మాత్రం విలవిల్లాడిపోతోంది. ఈ 10 రోజులు బాగా ప్రాక్టీస్ చేయించి కూతుర్ని ఈ ఛాంపియన్షిప్ విన్నర్ని చేయాలని ఆమె ఎప్పటినుంచో కలలు కన్నది. కూతురి ఫోటో పేపర్లో పడినట్లు ఊహించుకుని ఇంతకాలం సంబరపడిపోయింది. ఆమె ఆశ వెనుక ఆమె గతం ఉంది. శ్రీలక్ష్మి చిన్నతనంలో కన్న కలలేవీ నిజం చేసుకోలేకపోయింది. మనుషులు తాము పోగొట్టుకున్న బాల్యాన్ని తిరిగి తమ పిల్లల్లో చూసుకోవాలనుకుంటారనడానికి ఆమె ఒక ఉదాహరణ. శ్రీలక్ష్మి పూర్వీకులు జమీందార్ల దగ్గర దీవాన్లుగా పనిచేసి బాగా సంపాదించారు. తండ్రి హయాం వచ్చేసరికి ఆస్తి బాగా హరించుకుపోయినా ఆ రాజసం మాత్రం శ్రీలక్ష్మిని వదల్లేదు. తన చిన్నతనంలో తండ్రిని ఊళ్ళో అందరూ ఒక మహారాజులాగా చూడటం ఆమెకి బాగా గుర్తు. ఆమె హై స్కూల్కి వచ్చేసరికి తండ్రి పల్లె నుంచి సిటీకి మకాం మార్చాడు.
ఉన్నట్టుండి గుర్తింపు అనేది పోవటంతో శ్రీలక్ష్మి నీటి నుండి బయటపడ్డ చేపల గిలగిలా కొట్టుకుంది. ఒక మనిషి గుర్తింపు పొందాలి అంటే ఒక కళ తప్పనిసరిగా ఉండాలి. అంతకన్నా ముఖ్యంగా బలమైన వ్యక్తిత్వం ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఏమాత్రం వ్యక్తిత్వం లేకపోయినా మాయ చేసి గుర్తింపు పొందుతూ ఉంటారు, కానీ అది చాలా పెళుసైన గుర్తింపు మాత్రమే. చిన్నప్పుడు నేర్చుకున్న కొద్దిపాటి సంగీత జ్ఞానంతో శ్రీలక్ష్మి స్కూల్లో పాటలు పాడటానికి ప్రయత్నించింది. అక్కడ సంగీతం బాగా వచ్చిన పిల్లలు ఉండటంతో ఆమె పాటలు హాస్యాస్పదంగా మారేవి. పల్లెటూళ్ళలో చదివిన చదువు కావటంతో స్కూల్లో పిల్లలతో పాటు సమానంగా చదవలేకపోయింది. దాంతో ఆమెకి బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంపొందింది. వయసుతో పాటు అది పెరిగింది. వీటన్నిటి నుంచి బయటపడి జీవితంలో ఒక గుర్తింపు పొందడం కోసం ఆమెకున్న ఏకైక ఆయుధం ఆమె కూతురు ధాత్రి మాత్రమే. ఆమె తన ఆశలను కూతురు మీదే నిలపసాగింది. ఈ విషయంలో ఆమె ఏమైనా ఆనందం అనుభవిస్తుందేమో తెలియదు, కానీ ధాత్రి పాలిట మాత్రం అది ఒక శాపంగా పరిణమించింది. శ్రీలక్ష్మి ఉదయం 5ంటికి నిద్రలేస్తుంది. 6ంటికల్లా కూతుర్ని తీసుకుని డాన్స్ క్లాస్కు వెళ్తుంది. క్లాస్ అయ్యే వరకు అక్కడే కూర్చుని 8ంటికి ఇంటికి వస్తుంది. కూతుర్ని స్కూల్కి పంపాక ఇంటి పనులు చూసుకుంటుంది. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి ధాత్రి ఇంటికి రాగానే టెన్నిస్ కోచింగ్కి తీసుకువెళ్తుంది. రాత్రి 7ంటికి ట్యూషన్ మాస్టర్ వస్తాడు. ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ 9ంటి నుంచి దగ్గర కూర్చుని చదివిస్తుంది. కూతుర్ని ఆ విధంగా రోజంతా మిషన్లా మార్చి అన్ని విద్యల్లో నిష్ణాతురాలిని చెయ్యాలని కంకణం కట్టుకుంది. శ్రీలక్ష్మి ఇలా మారటానికి ఆమె భర్త విష్ణు కూడా కొంత కారణమే. హై స్కూల్ చదువు పూర్తవగానే శ్రీలక్ష్మికి పెళ్లి చేసేశారు. విష్ణు ఆమెకి వరుసకి బావ అవుతాడు. ధాత్రి పుట్టే వరకు, అంటే పెళ్ళైన 3 ఏళ్ల వరకు సంసారంలో పడిపోయి ఆమె తన అస్తిత్వాన్నే కోల్పోయింది. సంతోషిస్తూ మాత్రం కాదు, భర్త ఆమెనెప్పుడూ మనిషిగా గుర్తించనే లేదు. సుఖాన్నిచ్చే యంత్రంగా మాత్రమే ఆమెను తయారు చేశాడు. ధాత్రి పుట్టిన తర్వాత ఆమెకొక్కసారిగా జీవితమంతా శూన్యం ఏర్పడింది. ధాత్రికి 5 ఏళ్ళు వచ్చే వరకు ఆమె ఆ శూన్యంలోనే బ్రతికింది. పాప పెంపకం, పోషణలో ఆమె ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు గడిపేది. రాత్రి ఎప్పుడో భర్త వచ్చేవాడు. అలా యాంత్రికంగా గడిచిపోతున్న జీవితంలో ఆమె క్రమంగా తన పూర్వాశ్రమపు రోజుల్ని, తను కోల్పోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోసాగింది. తన కలలు సఫలీకృతం చేసుకోవటానికి ఆమెకి తన కూతురు ఒక ఆయుధంగా కనబడింది. దాంతో ముందే చెప్పినట్టు ఈ ప్రయోగం మొదలైంది. ఇలాంటి తల్లులకు మన సమాజంలో కొరత లేదు. ఒక పచ్చగా పెరిగే చెట్టు మరింత తొందరగా పెరగాలని విపరీతంగా ఎరువేసినట్టు, బాల్చీలకు బాల్చీలు నీళ్లు పోసినట్టు ఆమె తన కూతుర్ని పెంచుతోంది. ధాత్రి పట్ల ఈ తల్లి ఒత్తిడి అతివృష్టి అయితే, అదే కాలనీలో ఉన్న మరొక అమ్మాయి మహతి పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన అనావృష్టి. నాకు చచ్చిపోవాలనుంది నిఖిత, అంది మహతి ఏడుస్తూ ఒకరోజు. ఎందుకు అని అడిగింది నిఖిత. ఇద్దరూ కాలనీలో ఉన్న పార్కులో చెట్టు కింద కూర్చునున్నారు. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్, మంచి స్నేహితులు కూడా. ఎందుకేమిటి, మా అమ్మా నాన్నలకి నేనంటే ఇష్టం లేదు. ఈరోజు తమ్ముడిని తీసుకుని పార్టీకి వెళ్ళిపోయారు. నన్నొక్కదాన్నే ఇంట్లో వదిలేశారు. నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదో తెలుసా? నాకు మంచి బట్టలు లేవని. వాళ్ళు కొనిపెడితేనేగా నాకు మంచి బట్టలు ఉండేది. తమ్ముడికైతే ఎంతో ఖరీదైన బట్టలు, బొమ్మలు కొనిపెడతారు. నాకు కొనాలంటే వాళ్ళ దగ్గర డబ్బుండదు. నువ్వు మీ అమ్మా నాన్నల్ని ధైర్యం చేసి అడగొచ్చుగా, అంది నిఖిత. ఏమడిగినా లేదు లేదు అని సమాధానం వస్తుంది. అంతా నా కట్నం కోసం దాచి ఉంచుతారట. అమ్మ సంవత్సరానికి ఒక నగ చేయిస్తుంది. వాటిని బ్యాంక్ లాకర్లో పెడతారు. కట్టుకోవటానికి మంచి బట్టలు కానీ, చదువుకోవడానికి పుస్తకాలు కానీ ఇవ్వరు. వాళ్ళు ఏ పని చేసినా అది నా పెళ్ళిని దృష్టిలో పెట్టుకునే, ఎలాగోలా నాకు పెళ్లి చేయటమే వాళ్ళ జీవితాశయం అన్నట్లు మాట్లాడుకుంటుంటారు, అంది మహతి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ధాత్రి
ఏమిటి మహతి అలా ఉన్నావు అంటూ అక్కడికొచ్చింది. అప్పటి వరకు ఉన్న తన దుఃఖం సంగతి మర్చిపోయి, ఓహో, ధాత్రీదేవి గారొచ్చారా? ఏమిటి వాళ్ళ ఇంత సుదినం? మీరు మీ యొక్క టైట్ ప్రోగ్రాం వదిలేసి ఇలా పార్కు దగ్గరకు వచ్చారు అంది వెటకారంగా మహతి. నిఖిత కల్పించుకొని, నువ్వు ఊరుకో మహతి అని ధాత్రి వైపు తిరిగి, నీ కాలికి ఆ కట్టేమిటి అని అడిగింది. గాజు పెంకు గుచ్చుకుంది. మహతి తలెగరేస్తూ, అదా సంగతి, అందుకే ఇవాళ ఏ క్లాసు లేదన్నమాట. మన పార్కుని పావనం చేసే అవకాశం దొరికినట్టుంది అంది. మహతి, నువ్వు ఇలా మాట్లాడితే నేను సమ్మె చేస్తాను. నీతో ఒక వారం రోజుల దాకా మాట్లాడినంతే అని బెదిరించింది నిఖిత. మహతి సారీ చెప్తున్నట్టు, అబ్బా అంత కోపం దేనికి? ధాత్రి మనతో ఎప్పుడూ కలవదు కదా అన్నట్టు మన కాలనీలో 2 జీనియస్లు ఉన్నారు తెలుసా? ఒకడు ఆ పుస్తకాల పురుగు అవినాష్, 2 ఈ ఆల్రౌండర్ అని ధాత్రి వైపు తిరిగి, పాప నువ్వేదో టెన్నిస్ ఛాంపియన్ అవుతావని మీ మమ్మీ అందరితో చెప్పుకుంది కదా, ఇప్పుడు ఎలా ఆడతావు అని అడిగింది. ఆ పోటీలో నేను గెలవను, నాకు ఆ విషయం బాగా తెలుసు. నా మీద మా అమ్మ బాగా ఆశలు పెట్టుకుంది. నేను ఓడిపోతే ఆవిడ భరించలేదు. అందుకే నేను కావాలని గాజు పెంకు మీద కాలు పెట్టి తెగ్గోసుకున్నాను. వింటున్న ఇద్దరు ఉలిక్కిపడ్డారు. ధాత్రి ఏం చెబుతుందో అర్థమై నిఖిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జాలిగా ధాత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంది. అనునయంగా చేతిని నిమురుతూ, అంత ధైర్యం ఎలా చేయగలిగావు ధాత్రి? నొప్పిగా లేదు అని అడిగింది. ఆ మాత్రం ఆప్యాయతకే ధాత్రి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ముందు నొప్పెట్టింది. మీకు గుర్తుందా, ఆ రోజు మీరు నన్ను బాగా ఏడ్పించారు. మీతో గంట సేపైనా గడపనని, పొద్దున్నుంచి సాయంత్రం వరకు టెన్నిస్ అని డాన్స్ అని తిరుగుతూ ఉంటానని గేలి చేశారు. ఆ మాటలే గుర్తు తెచ్చుకున్నాను. ఏం చేశానో తెలుసా? కళ్ళు గట్టిగా మూసుకున్నాను. మా స్నేహితురాళ్లతో స్నేహం నిలబెట్టు దేవుడా అని ప్రార్థించాను. పెంకుతో కాలు తెగ్గోసుకున్నాను. బాగా లోతుగా దిగిపోయిందిలే. 20 రోజుల దాకా ఇక డాన్సు, సంగీతం, టెన్నిస్ ఏమీ లేవు అంది విషాదంగా నవ్వుతూ. ఈసారి కన్నీరు పెట్టుకోవటం మహతి వంతయింది. నిఖిత వాళ్ళిద్దరి వైపు జాలిగా చూసింది. తల్లిదండ్రుల పెంపకం అస్తవ్యస్తంగా ఉంటే చిన్నపిల్లలు, ముఖ్యంగా మానసికంగా అప్పుడప్పుడే వికసిస్తున్న వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పడానికి 2 సజీవమైన ఉదాహరణలు ఉత్తర దక్షిణ ధ్రువాల్లా తనకి చెరోవైపు నిలబడి ఉన్నట్లు ఆమెకి ఆ క్షణం అనిపించింది. కొంచెంసేపు మాట్లాడేసరికి ధాత్రి బాగా తీరుకుంది. అప్పటి వరకు ఉన్న బాధ కొద్దిగా తగ్గినట్లు అనిపించింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసరికి రాత్రి 7 అయింది. కాలికి అంత దెబ్బ పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నావే అని అడిగింది శ్రీలక్ష్మి. పార్కుకి వెళ్ళానమ్మా, నిఖిత మహతి కలిశారు అంది ధాత్రి. వాళ్ళకంటే ఏమీ పనిలేదు, పార్కుల చుట్టూ రోడ్ల చుట్టూ ఎప్పుడు తిరుగుతుంటారు. తొందరగా నీకు నయం ఇవ్వాలి, ఎక్కడ తిరగకుండా ఇంట్లోనే ఉండు అంది శ్రీలక్ష్మి. మహతి సంగతి వదిలేస్తే నిఖిత కన్నా తను ఏ విషయంలోనూ గొప్పది కాదని ధాత్రికి తెలుసు. తనకి రేపొద్దున టెన్నిస్ టోర్నమెంట్లో కప్పు రావచ్చు, లేదా డాన్స్ పోటీల్లో ప్రైజ్ రావచ్చు. అయినా కూడా నిఖిత తనకన్నా అన్ని విధాలా గొప్పదే. అందులో ఏ సందేహమూ లేదు. జీవితంలో కూడా ఆ అమ్మాయే ఎక్కువ సుఖంగా బతుకుతుందని ధాత్రికి ఎందుకో నమ్మకం. రాత్రి 10ంటికి పడుకుని ఆ విషయమే ఆలోచిస్తూ ఉంది ధాత్రి. డాక్టర్ ఇచ్చిన మందుల ప్రభావం తగ్గటంతో కాల్లో నెమ్మదిగా సలపరం మొదలైంది. బాధని నొక్కి పెట్టుకుంటూ నిద్రపోవటానికి ప్రయత్నించింది. పక్క గదిలోంచి తల్లి తండ్రి సంభాషణ ఆమెకు వినిపిస్తోంది. అంతకుముందు 2 నిమిషాల క్రితమే తన దగ్గర కూర్చుని ఉన్న తల్లిని, లక్ష్మి ఒకసారి లోపలికి రా అని తండ్రి పిలిచాడు. తల్లి ఉలిక్కిపడి లోపలికి వెళ్ళడం ధాత్రి గమనించింది. తల్లిని తన తండ్రి ఎందుకు పిలిచాడో తెలుసుకోలేనంత చిన్న వయసు కాదు ధాత్రిది. ఆ స్థితిలో కూతుర్ని వదిలి భర్త గదిలోకి వెళ్తున్న శ్రీలక్ష్మికి చచ్చేటంత సిగ్గుగాను అసహ్యంగానూ అనిపించింది. భర్తకి ఇవన్నీ అర్థం కావు. అది అత్యంత సహజమైన విషయంగా పరిగణిస్తాడతను. భార్య అంటే కార్యేషు దాసి శయనేషు రంభ అని మాత్రమే అతని ఉద్దేశం. అతని కోరికలన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్క రోజు
పురాణ కాలం నాటి పతివ్రతలా ఉండాలి. మరొక రోజు ఆధునిక ఫ్యాషన్స్ అనుసరించి అతనితో పాటు కలిసి తాగాలి. అంతవరకు పర్వాలేదు. తాగిన తర్వాత అతడు మరీ జంతువైపోతాడు. భర్త పిచ్చివాడైనా భార్య భరించగలదు, కానీ అతడు సెక్స్ మ్యానియాక్ అయితే ఆవిడ జీవితం నరకమవుతుంది. విష్ణువర్ధన్ మామూలు సెక్స్ మ్యానియాక్ కాదు. అతడిలో పర్వర్షన్ కూడా ఉంది. ఒక్కోసారి ఇప్పుడు నేను నిన్ను రేప్ చేస్తాను, నువ్వు నన్ను ప్రతిఘటించాలి, దూరంగా తోసియ్యాలి, బలవంతంగా ఆక్రమించుకుంటాను అంటాడు. మరో రోజు నిన్ను నలుగురు అపరిచితులు రేప్ చేస్తున్నట్లు ఊహించుకో, ఎలా ఫీల్ అవుతావో చెప్పు అని బలవంతం చేస్తాడు. మరోసారైతే ఈరోజు మధ్యాహ్నం మన ఇంటికి వచ్చింది ఎవరు? ఆ అమ్మాయి భలేగా ఉందే, హా ఎత్తులు అవి అని వర్ణన మొదలు పెడతాడు. ఆమెకు ఏం చెప్పాలో తెలియక కుంచుకుపోతుంది. ఒక అర్ధరాత్రి లేపి, ఇప్పుడే నాకు కలొచ్చింది, ఫలానా సినిమా యాక్టర్లాగా నువ్వు ఊహించుకొని నాతో మాట్లాడడం మొదలుపెట్టు అంటాడు. పర్వర్షన్కి పరాకాష్ట అది. అతడు డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు. ఉద్యోగాలు చేయాల్సిన కర్మ నాకేం లేదు, నాకెందుకు చదువు అని మానివేశాడు. వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఒక్కొక్కటి అమ్ముతూ ఉంటాడు. సుఖించటం తన జన్మ హక్కని, చాలామందికి ఆ ఆర్ట్ లేదని అతడు మనస్ఫూర్తిగా నమ్ముతాడు. శ్రీలక్ష్మి గదిలోకి రాగానే, అరగంట నుంచి అరుస్తున్నాను, ఇప్పటికొచ్చావు, వెళ్ళి డ్రింక్స్ తీసుకురా అని పురమాయించాడు. అవతల ధాత్రి అలా పడుకొని ఉంటే ఇదేం గొడవండి? అమ్మాయికి కూడా వయసు వస్తుంది, మన గురించి ఏమనుకుంటుంది అని చెప్పింది శ్రీలక్ష్మి. ఇలా పిలు, ఏమనుకుంటుందో నేనే అడుగుతాను అన్నాడు జోక్గా. శ్రీలక్ష్మి కళ్ళు నిస్సహాయతతో తడి అయ్యాయి. ఈ లోపల అతడన్నాడు, నువ్వు దగ్గరుంటే నొప్పి తగ్గుతుందా? అయితే వెళ్ళి కూర్చో, నాకేం అభ్యంతరం లేదు. నా మొహాన ఓ 200 తగలై, నా బాధ తగ్గించుకోవడానికి ఇంకెవరి దగ్గరికన్నా వెళ్తాను. శ్రీలక్ష్మికి అసహ్యం వేసింది. బీరువాలోంచి డబ్బులు తీసి అతని పక్క మీద వేసి విసురుగా కూతురి గదిలోకి వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత అతడు బయటికి వెళ్ళటం తల్లి కూతుళ్ళిద్దరూ విన్నారు. ధాత్రి నిద్ర నటిస్తోంది. కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తెరిచిన సునీత ప్రీతం కనిపించగానే ఆనందంగా, రావోయ్ రా, నీ గురించి చూస్తున్నాను అంటూ చనువుగా చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. టీవీ చూస్తుండు, 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పి లోపలికి నడిచింది. ప్రీతం ఆమెనే చూడసాగాడు. నడుంపై కదలాడే ఆమె వాలు జడం చూస్తూ, వయసు పెరుగుతున్న ఆంటీ నడకలో ఆ వయ్యారం తగ్గలేదు అనుకున్నాడు. అతనికి ఇప్పుడు 18 ఏళ్ళు. నూనూగు మీసాలు స్పష్టతని సంతరించుకున్నాయి. 5 నిమిషాల్లో బెడ్రూమ్ తలుపు తెరుచుకొని వస్తున్న ఆమెను చూడగానే అతని కళ్ళు విభ్రమంతో పెద్దవయ్యాయి. లేత గులాబీ రంగు ట్రాన్స్పరెంట్ నైటీ వేసుకుని జడ తీసేసి పైన క్లిప్ పెట్టి జుత్తును లూజ్గా వదిలేసింది. అది కాదు అతను గమనించేది. నైటీలోంచి కనిపించే ఎత్తైన శిఖరాలను, కాస్త క్రిందుగా కనిపించే లోయలను గమనిస్తున్నాడు. సునీత అతని చూపులు గమనించి కూడా మామూలుగా వచ్చి ప్రక్కన కూర్చుంది. మత్తైన పరిమళం అతని నాసికాపుటాలకు సోకింది. ఆమె చనువుగా వెనక్కి వాలి, చెప్పు, ఏంటి విశేషాలు అని అడిగింది. అతను అన్యమనస్కంగా ఉండి వెంటనే సమాధానం చెప్పలేదు. టీవీనే చూస్తూ కూర్చున్న మనసులో మాత్రం ఇందాక ఆమెలో కనిపించిన అందాలే మెదులుతున్నాయి. ప్రీతంకి ఆమె స్పర్శ కొత్త కాదు. మధ్యలో 2 సంవత్సరాలు బదిలీ మీద వేరే ఊరు వెళ్ళి 6 నెలల క్రితమే వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడు ఆమె ఇంటికి అతను వచ్చినా ఆమె నవ్వుతూ మాట్లాడుతుంది. ఏదో నెపం మీద అతని శరీరాన్ని తాకుతూ ఉంటుంది. అతను బిడియపడుతూ ఉంటాడు. ఈరోజు మాత్రం ఆమె వేషధారణ చూసిన దగ్గర నుంచి అతనిలో కోరిక ఎక్కడి నుండో నిద్రలేస్తోంది. ఇక ఆమె అలా ఆనుకొని కూర్చోవటంతో అతని శరీరం గాలిలో తేలిపోతున్నంత తేలికైపోతున్నట్లుగా ఉంది. ఆమె ప్రశ్నకు అతను సమాధానం చెప్పకపోవటంతో, ఏంటలా ఉన్నావు, మూడు బాగోలేదా అని అడిగింది. ఆమె అలా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడగడంతో అతను తడబాటుగా చూసి,
అన్నాడు. అయితే 10 నిమిషాల్లో నిన్ను మంచి మూడ్లోకి తెస్తానుండు అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది. అతను ఊపిరి బిగబట్టి ఆమె ఏం చేస్తుందా అని టెన్షన్తో చూడసాగాడు. కొద్దిసేపట్లో బెడ్రూమ్లోంచి బయటకు వచ్చిన ఆమె చేతిలో ఓ వీడియో క్యాసెట్ ఉంది. ఆమె వీసీఆర్ని టీవీకి కనెక్ట్ చేసి అందులో ఆ క్యాసెట్ ఉంచి రివైండ్ చేసింది. కొద్ది క్షణాల తర్వాత ప్లే బటన్ నొక్కి వచ్చి అతని ప్రక్కన కూర్చుంది. అతను ఆమె వైపు తిరిగి, ఏమిటిది ఆంటీ అని అడిగాడు. సునీత నవ్వుతూ, తినబోతూ రుచులెందుకు అన్నట్టుంది. అతను తిరిగి టీవీ వైపు చూడసాగాడు. కొద్దిసేపు చూసిన తర్వాత అతనిలో ఏదో కదలిక. తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఆమె ఏ భావము లేకుండా టీవీ చూడసాగింది. అతను మళ్ళీ టీవీ వైపు చూడసాగాడు. అలా చూస్తున్న అతను శ్వాస బరువుగా తీయటం ఆమె కంటి కొసల నుంచి గమనించి సన్నగా నవ్వుకుంది. ప్రీతం చాలా చురుకైన కుర్రవాడే కావచ్చు, అలాగని అమ్మాయిలతో పరిచయాలు లేవని కాదు. ఏ అమ్మాయితోనైనా అతను చలాకీగా మాట్లాడగలడు. కానీ అంతకు మించి ముందుకు వెళ్ళే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. అతడి వయసు కూడా తక్కువే కదా. ఆంటీ అంటే చాలామంది ఆడవాళ్ల కన్నా తెలివైనది, మంచిది అని మాత్రమే అనుకునేవాడు. ఆమె తన కోరికను తీర్చుకోవటానికి తనని పావుగా ఉపయోగించుకుంటోందని అతడికి ఆ క్షణంలో తెలీదు. ఇదంతా అతనికి థ్రిల్లింగ్గా ఉంది. మిగతా వారికి దొరకని అవకాశం తనకి దొరుకుతోందని గర్వంగా ఉంది. తరచూ క్యాంపుల పేరుతో భర్త బయట గడుపుతుంటే వాళ్ళ భార్యల్ని ఎలా ట్రాప్ చేసి ఉపయోగించుకోవాలా అని ట్రై చేసే చాలామంది మగరాయుళ్లలానే కొందరు ఆడవాళ్లు కూడా తమ కోర్కెల్ని తీర్చుకోవడానికి ఏమీ తెలియని కుర్రవాళ్ళని సాధారణంగా ఉపయోగించుకుంటారని చాలామంది ఊహించి ఉండరు. ప్రీతం మౌనంగా స్క్రీన్ మీద కదులుతున్న బొమ్మల్ని చూస్తున్నాడు. అతని నాలుక తడారిపోయింది. సునీత అతని దగ్గరగా జరుగుతూ, బ్లూ ఫిలిం ఎప్పుడైనా చూసావా అంటూ అడిగింది. అవుననో కాదనో తల ఊపాడు అతను. అతనికి ఇదంతా విచిత్రంగా ఉంది. తను ఇన్నాళ్లుగా చూసే ఆంటీ ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తోంది. ఆమె ఇలా ప్రవర్తించడం అతనికి కొత్త కాదు. కానీ ఎందుకో ఆమె ప్రక్కన కూర్చుని బ్లూ ఫిలిం చూస్తుండడం వల్ల అతనికి ఈ పరిస్థితి కొత్తగా వింతగా ఉంది. తెర మీద ఓ అమ్మాయి ఒంటి మీద బట్టల్ని ఒక్కొక్కటిగా తీసేస్తోంది. ముందు షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా విప్పుతూ షర్టుని తీసేసింది. తర్వాత జీన్స్ ప్యాంట్ బటన్స్ విప్పి జిప్పు కిందకు లాగింది. ప్రీతం శరీరం సన్నగా కంపించసాగింది. గుండె వేగం మరింత పెరిగి అరచేతుల్లో చెమట పట్టేసింది. తలను త్రిప్పి సునీతను చూసే సాహసం చేయలేకపోయాడు. అతనికి ఇలాంటి అనుభూతి కొత్త కాదు. కొన్ని రాత్రిళ్ళు అతను నిద్రపోవటం మానేసి ఇలాంటి అనుభూతిని ఆస్వాదించేవాడు. అయితే ఇప్పుడు ప్రక్కన ఆంటీ ఉంది. అతను కోరికను బలవంతంగా అణుచుకుంటూ టీవీ వైపు చూడసాగాడు. తెర మీద అమ్మాయి ఇప్పుడు పూర్తి నగ్నంగా నించుని ఆమెకెదురుగా ఉన్న యువకుడి బట్టలు కూడా విప్పేసింది. ఇద్దరూ ఒకరినొకరు అభిముఖంగా నించుని క్షణంసేపు శరీరాల్ని చూసుకొని ఒకటయ్యారు. సరిగ్గా ఆ సమయానికి సునీత చెయ్యి అతని భుజం మించి క్యాజువల్గా జారి ప్రీతం మోకాలి మీద ఆనింది. అతనిలో ఒక్కసారిగా చిన్న జర్క్. సాహసం చేసి ఆ చేతి మీద తన చెయ్యి వేసి గట్టిగా బిగించి పట్టుకున్నాడు. సునీత ఇంకాస్త అతనికి దగ్గరగా జరిగింది. ఇప్పుడు ఆమె గడ్డం అతని భుజం మీద ఆని ఉంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అతని మెడ మీద వెచ్చగా తగులుతూ అతని శరీరం మరింత వేడెక్కడానికి దోహదం చేస్తున్నాయి. ఒకవైపు టీవీ చూస్తూ సునీత కదలికల్ని ఊరకంటితో గమనించసాగాడు. ఇక ఆగలేక అప్పుడు కదిలింది సునీత వేగంగా. ప్రీతం ఏం జరిగిందో గమనించే లోపలే ఆమె పెదవులు అతని పెదవుల్ని మూసేశాయి. అతనికిది తొలి ముద్దు. క్షీరసాగరాన్ని కాక అమృతాన్నే నాలుకతో మధిస్తున్న అనుభూతి అతనిలో కలుగుతుండగా వివశంగా ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. సునీత అలాగే సోఫాలో వెనక్కి ఉరిగి పడుకుంది. అతను ఆమె పెదవుల నుంచి తన పెదవులు విడదీయకుండానే ఆమెపై పూర్తిగా ఉరిగిపోయాడు. 2 నిమిషాల తర్వాత రిథమిక్గా ఆమె నోటి నుండి వినిపించే మూలుగు అతని కోరికకు మరింత ఆజ్యం పోయసాగింది. పచ్చని అతని వీపుపై పేరుకుపోతున్న స్వేద బిందువులు తెల్లని గులాబీపై ఉదయాన్నే కురిసిన మంచు బిందువుల్లా ఉన్నాయి. భుజాలపై పడే నఖక్షతాలు
అతనిలో తియ్యటి అనుభూతిని మరింత పెంచుతున్నాయి. ఇన్నాళ్ళు ఆమెలో అతడిపై కోరిక త్రాచుపాములా బుసలు కొడుతుండేది. ఈరోజు అది తీరుతుండటంతో ఆనందంగా, మరింత ఉత్సాహంగా అతనికి సహకరించసాగింది. ఆ కుర్రవాడికి ఆ అనుభవం మొదటిసారి కావటంతో తడబడ్డాడు. సరిగ్గా అప్పుడు హఠాత్తుగా తలుపు తెరుచుకుంది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి తల ఎత్తిన ప్రీతం గుండె క్షణకాలం ఆగిపోయింది. అక్కడ తలుపు దగ్గర సునీత భర్త చేతిలో సూట్ కేసుతో నించుని ఉన్నాడు. ముందు అతనికేమీ అర్థం కాలేదు. 2 క్షణాల తర్వాత పరిస్థితి అర్థమయ్యాక చేతిలోంచి సూట్ కేస్ అలాగే జారి క్రింద పడింది. అతని ముఖంలో క్రమక్రమంగా రూపుదాల్చుకుంటున్న రౌద్రాన్ని చూసి ప్రీతం స్పృహలోకొచ్చి చప్పున లేచాడు. క్రింద కుప్పగా పడి ఉన్న బట్టల్ని అందుకుని గబగబా తొడుక్కున్నాడు. అంతసేపు అతను పైన ఉండడంతో, అదీగాక సోఫా కూడా అడ్డంగా ఉండడంతో సునీతకు వచ్చిందెవరో అర్థం కాలేదు. అతను లేవటంతో ఆమె చప్పున నైటీ సరిచేసుకుని లేచి నిలబడింది. భర్తను చూడగానే ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అసంకల్పితంగా ఆమె నోరు చిన్నగా తెరుచుకుంది. క్యాంపుకెళ్ళిన అతను ఇంత త్వరగా వస్తాడని కల్లో కూడా ఊహించకపోవడంతో ఆమె డీప్ షాక్లోకి వెళ్ళిపోయింది. థై తక థై, థై తక థై. లోపల హాల్లోంచి మాస్టారి కంఠం వినబడుతోంది. శ్రీలక్ష్మికి బాగా తలనొప్పిగా ఉండడంతో ఇంటికి బయలుదేరింది. లోపల ధాత్రి మాస్టారి కంఠానికి అనుగుణంగా డాన్స్ చేస్తుంది. సాధారణంగా ధాత్రి డాన్స్ క్లాసు పూర్తయ్యే వరకు శ్రీలక్ష్మి అక్కడే ఉండి కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుంది. 13 ఏళ్ల కూతురు ఇంటికి ఒంటరిగా రాలేదని కాదు, తను ఇంటి నుంచి, భర్త నుంచి దూరంగా ఉండటానికి అదొక సాకు మాత్రమే. విష్ణువర్ధన్ ఈ మధ్య మరీ అతిగా ప్రవర్తిస్తున్నాడు. చెడు తిరుగుడు ఎక్కువైనందువల్లనో ఏమో అతడిలో శక్తి బాగా తగ్గిపోయింది. ఆ నిజాన్ని ఒప్పుకోలేక అతడిలో ఏ బలహీనత లేదని నిరూపించుకోవటానికి దాదాపు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి సిగ్గు. అతడిలో కొత్తగా బయలుదేరుతున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అతడిని ఉచ్చ నీచాలు మర్చిపోయేలా చేస్తూ ఉంది. వయసులోకి వస్తున్న కూతురి ముందు అతడు ఎప్పుడు బయటపడిపోతాడో అని శ్రీలక్ష్మి భయం. శ్రీలక్ష్మి భయపడినంత పని జరిగింది. అరుస్తున్నది చాకలి రంగమ్మ. ఆమె ప్రక్కనే 12 ఏళ్ల మనవరాలుంది. ఆ దృశ్యం చూడగానే శ్రీలక్ష్మికి జరిగిందంతా అర్థమైంది. రంగమ్మ కాలనీలో చాలామంది ఇళ్లల్లో బట్టలు ఉతుకుతూ ఉంటుంది. తను ఒక్క ఇంటికి బట్టలు తీసుకువెడితే మరో ఇంటికి మనవరాల్ని పంపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో విష్ణువర్ధన్ ఆ పిల్లని ఏదో చేయబోయాడు. తరువాత జరిగిన గొడవ ఊహకి అందనిదేమీ కాదు. విష్ణువర్ధన్ ఎప్పుడో గదిలోకి వెళ్ళి తలుపు మూసేసుకున్నాడు. బయట ఎంత గొడవ జరిగినా తనకేం పట్టనట్టు లోపలే కూర్చుండిపోయాడు. రంగమ్మను సముదాయించి పంపే బాధ్యత శ్రీలక్ష్మి మీద పడింది. రంగమ్మ రకరకాల బూతులు తిడుతూ ఉంది. శ్రీలక్ష్మికి తల కొట్టేసినట్టయింది. అయినా ఎలాగో సముదాయించి ఆమెను పంపించేసింది. ఇంతలో ఇది ఆగిపోదని, రంగమ్మ నోరు ఊరుకోదని, కాలనీలో ఇదంతా ప్రచారం అవుతుందని ఆమెకు తెలుసు. ఇక ఈ ఇంటి గుమ్మం ఎవ్వరూ తొక్కరు. ధాత్రి స్నేహితురాళ్ళని ఎవ్వరూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టనివ్వరు. తమని వెలివేసినట్టు చూస్తారు. ఆమెకు దుఃఖం కలిగింది. ఇన్నాళ్ళు తనకి పరిమితమైన సమస్య ఇప్పుడు కూతుర్ని కూడా ఇన్వాల్వ్ చేయబోతూ ఉంది. ధాత్రి మనసు మీద, మానసిక స్థితి మీద ఈ సంఘటన ఎలాంటి ప్రభావం చూపుతుందో తల్లిగా ఆమె ఊహించగలదు. మరోవైపు భర్తని నిలదీసి అడగలేదు. అడిగినా ప్రయోజనం ఉండదు కూడా. మరీ పత్తిత్తులా మాట్లాడుతుంది రంగమ్మ. 100 రూపాయలకి ఇప్పటికి నాతో 4 సార్లు గడిపింది. ఇప్పుడు డబ్బెక్కువ కావాలని గొడవ చేస్తూ ఉంది. నేను ఇవ్వరనేసరికి ఈ విధంగా నాటకం ఆడుతుంది అని అప్పటికప్పుడు ఒక పచ్చి అబద్ధాన్ని సృష్టించి చెప్పగల సామర్థ్యం ఉన్నవాడు తన భర్త. లేదా ఆ పిల్ల మరీ చిన్నదేం కాదు, అదే కావాలని నా దగ్గరకు వచ్చింది అని తేలిగ్గా కొట్టేస్తాడు. శ్రీలక్ష్మి ఇంకేమీ ఆలోచించలేదు. బయటకొచ్చి ఆటో ఎక్కి అద్దె ఇళ్ళు చూపించే బ్రోకర్ దగ్గరికి వెళ్ళింది.
ఇది జరిగిన 2 గంటల తర్వాత శ్రీలక్ష్మి సామాన్లు ప్యాక్ చేస్తుంటే ధాత్రి ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకమ్మా ఇప్పటికిప్పుడు ఇల్లు మారటం అని అడిగింది. అక్కడైతే నీ డాన్స్ క్లాస్కి, టెన్నిస్ కోచింగ్కి దగ్గరవుతుంది. ఇలా ఆటోలో తిరగవలసిన అవసరం ఉండదు, అందుకని అంది శ్రీలక్ష్మి. ధాత్రి దీనంగా, అమ్మా ఈ కాలనీ బాగుంది, ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారు, కొంచెం దూరమైనా పర్వాలేదు, ఇక్కడే ఉండిపోదాం అంది. ధాత్రి, నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా, ఇంక నన్నేమీ అడక్కు స్థిరంగా చెప్పింది శ్రీలక్ష్మి. విష్ణువర్ధన్ ప్రేక్షకుడిలా చూస్తుండిపోయాడు. అంత తొందరగా క్షణాల్లో ఇల్లెందుకు మారవలసి వస్తుందో అతడికి తెలుసు. అందుకే అతడు మాట్లాడడం లేదు. ఆ మర్నాడే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆమె భర్త వేగంగా వచ్చి ఆమె జుట్టు పట్టుకొని వంచి మొహం మీద, వీపు మీద ఎడాపెడా గుద్దసాగాడు. ఆ హఠాత్ సంఘటనకి ప్రీతం క్షణకాలం తెల్లబోయినా వెంటనే రియాక్ట్ అయ్యి క్రోధంతో ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న అతన్ని ఆమె నుంచి బలవంతంగా వేరు చేశాడు. అప్పుడు కనిపించాడు అతనికి ఆ తప్పులో భాగమైన ప్రీతం. అంతే, భార్యను వదిలి అతని మీదకి లంఘించాడు. ప్రీతం అంకుల్ అంటూ ఏదో చెప్పబోయాడు, కానీ అతను వచ్చి ఫోర్స్గా మీద పట్టడంతో బ్యాలెన్స్ తప్పి నేల మీద పడిపోయాడు. అతనితో పాటే సునీత భర్త అతని మీద పడిపోయాడు. ముందు ప్రీతం తప్పు చేసినందువల్ల భయపడ్డాడు. ఆ తర్వాత క్షమాపణ కోరాలనుకున్నాడు. తర్వాత అతని దెబ్బల్ని తప్పించుకోవటానికే చూశాడు. అయినా అతని ఆవేశం చల్లారకపోవటంతో ఇక ప్రీతం కూడా అతన్ని వెనక్కి నెట్టి కాలర్ పట్టుకుని లేపి తలపడ్డాడు. అంతవరకు మ్రాణపడిపోయినట్లున్నదల్లా చప్పున ముందుకు కదిలి వారిద్దరినీ బలవంతంగా వేరు చేసింది సునీత. సునీత భర్త రొప్పుతూ, నిన్ను చంపేస్తాను అంటూ తిరిగి ఉరకబోయాడు అతని మీదకు. సునీత గట్టిగా అతన్ని పట్టుకుని ఆపి, ప్రీతంతో, నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ అంది. ప్రీతం కదిలే లోపులో సునీత భర్త గట్టిగా అరిచాడు, ఒరేయ్ నిన్ను ఊరికే వదలను అని. ప్రీతం, ఏం చేస్తావే అన్నాడు. నేనేం చేస్తానో అది తరువాత, ముందు మీ అమ్మా నాన్నలకు చెప్తాను, వాళ్ళేం చేస్తారో చూద్దాం అన్నాడు సునీత భర్త కోపంగా. అతడి దృష్టిలో ప్రీతం ఇంకా చిన్న కుర్రాడు. ఆ వయసు కుర్రాళ్ళు చేసిన తప్పులు బయటి వాళ్ళకి ఎంతమందికి తెలిసినా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటే చాలు అన్న ధోరణిలో ప్రవర్తిస్తారని అతడికి అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే తల్లిదండ్రుల పేరు చెప్పి భయపెట్టాలనుకున్నాడు. చెప్పుకో, నీ పరువే పోతుంది అనేసి బయటకు వెళ్ళిపోయాడు ప్రీతం. సునీత భర్త ఆమె వైపు తిరిగి, చివరికి ఎంత సిగ్గుమాలిన దానిగా తయారయ్యావే అన్నాడు ఇసిరింపుగా. ఈ కొద్దిసేపట్లోనూ సునీత చాలా రకాలుగా ఆలోచనలు చేసింది. అతని కాళ్ళ మీద పడి తప్పైపోయింది, నన్ను క్షమించండి అని పెద్దగా ఏడ్చేయాలనుకుంది. చేసిన తప్పుని అంత బ్లంట్గా ఒప్పుకోవడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదనిపించింది. జీవితాంతం ఆ సాధింపులు, దెప్పిపుడుపులు భరించాల్సి వస్తుంది. గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేస్తేనో ఇంటి గుట్టు రచ్చకి ఇచ్చినట్టు అవుతుందేమో. ఆ కోపంలో అతడు పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. సునీతకు ఒక విషయం బాగా తెలుసు. భర్త 2 రోజులు ఇంట్లో ఉంటే మిగతా రోజులు క్యాంపులో ఉంటాడు. అతడికి ఒక్క చెడు అలవాటు కూడా లేదు. కాబట్టి భార్యగా తన అవసరం అతడికి చాలా ఉంది. ఉన్న 2 రోజులు ఆమెను వదలడు. ఈ బ్లూ ఫిలిమ్స్ కోరిక కూడా అతడిదే. కాబట్టి కాస్త తెలివిగా వ్యవహరిస్తే తప్పకుండా చల్లబడతాడు. తప్పు నాదేం కాదు, నిజం చెప్పాలంటే కొంతవరకు మీదే అందామె. తప్పు నాదే? ఏం కూస్తున్నావు? చేసిన నిర్వాకం చాలక పైగా నన్నే అంటున్నావా? అతడు చెయ్యెత్తి కొట్టడానికి ముందుకొచ్చాడు. అసలు విషయం తెలుసుకోకుండా అలా ఎగిరి పడతారే? ఆ కుర్రాడు ఎప్పట్లానే ఏదో సినిమా చూస్తానని వచ్చాడు. సరే చూసుకోమ్మని నేను వెళ్ళి లోపల పడుకున్నాను. ఈ క్యాసెట్ అక్కడే ఉందనుకుంటాను. మీరేగా అవక్కడ పెట్టేది. అది పెట్టుకుని చూస్తూ ఉద్రేకపడిపోయాడనుకుంటాను. నేను ఎందుకో లేచి బయటకు వచ్చేసరికి నా మీద పడ్డాడు. అంత చిన్న కుర్రాడు అలాంటి పని చేస్తాడని ఊహించగలనా? పెనుగులాడుతూ ఉంటే మీరొచ్చారు అంది గబగబా. అతడు మాట్లాడలేదు. అంతా బరి తెగించిన దాన్నైతే తలుపులైనా వేసుకోకుండా అలాంటి పని చేస్తానా? అయినా
మీరనుకునే ఇలాంటి సంబంధం పెట్టుకోవాలంటే ఇలాంటి చిన్న కుర్రాడెందుకు? నాకు వేరే మగాడే దొరకడా? అందామె ధైర్యంగా. అందులో నిజమెంతో తేల్చుకోలేకపోతున్నాడు అతను. కాసేపు అలాగే నిలబడి తర్వాత మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. భర్త విషయం ఆమెకు బాగా తెలుసు. అది లేకుండా వారం రోజులు కూడా ఉండలేడు. అంతేకాదు, తమకి పిల్లలు కలగకపోవటానికి కారణం అతడిలో లోపమేనని డాక్టర్లు ఎప్పుడో నిర్ధారించేశారు. ఆ గిల్టీ ఫీలింగ్ కూడా అతడిలో ఉంది. కాబట్టి 4 రోజుల్లో అతడు మామూలు మనిషి అయిపోతాడు. తప్పదు. ఈ ఆలోచన రాగానే సునీత రిలీఫ్గా నిట్టూర్చింది. ప్రీతం హడావిడిగా ఇంటికొచ్చాడు. మోటార్ సైకిల్ తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోవాలని అతడి ఆలోచన. తర్వాత ఏం చేయాలో నిదానంగా ఆలోచించుకోవచ్చు. తల్లి తండ్రి ఎవరో స్నేహితులతో మాట్లాడుతున్నారు. వీడే మా అబ్బాయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ప్రీతంని పరిచయం చేస్తూ అంది రుక్మిణి. ఏ కాలేజీ? అడిగాడు ఒక ఆయన. కొత్తగా తెరిచారు, శ్రీ విద్యా కాలేజ్. చాలా మంచి కాలేజీ. వీడు బాగా చదువుతాడులేండి. పిలిచి సీట్ ఇచ్చారన్నంత గొప్పగా కొడుకు గురించి చెప్పాడు కృష్ణమూర్తి. కష్టపడి చదివితే ప్రీతం మంచి స్టూడెంటే. కాకపోతే ఆ దీక్ష పట్టుదల కొరబడ్డాయి. తల్లిదండ్రులు కూడా బాగా చదువు లేకపోతే ఫెయిల్ అవుతావు, అప్పుడు నలుగురిలోనూ తలవంపులు అని బెదిరించడాలు. ఆ అవినాష్ ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తాడని వాళ్ళ అమ్మా నాన్నలకి గర్వం. నువ్వు క్లాస్ తెచ్చుకో, మోటార్ సైకిల్ కొనిపెడతాం లాంటి ఆశలు పెట్టడం తప్ప అతడు చదువులో ఏ పొజిషన్లో ఉన్నది పట్టించుకోలేదు. దాంతో అతడు అత్యవసర మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. 10,000 డొనేషన్ కట్టి ఈ కాలేజీలో సీట్ సంపాదించారు. అవినాష్ ఒట్టి కూపస్థ మండూకం. ఒక ఆట లేదు పాట లేదు. అందుకే కాలేజీ ఫస్ట్ వచ్చాడు. మా వాడికి పరీక్షలప్పుడు బాగా జ్వరం, 103 డిగ్రీల జ్వరంతో వెళ్ళి పరీక్షలు రాసొచ్చాడు. అయినా ఫస్ట్ క్లాసు 2 మార్కుల్లో తప్పింది అని తల్లి ఎవరితోనో చెప్పటం విన్నాడు ప్రీతం. అప్పటి వరకు మార్కులు తక్కువ వచ్చాయన్న బాధ, భయం ఏ మూల ఉన్నా అది కొట్టుకుపోయింది. కాలేజీలో చేరగానే దెబ్బలాడి మోటార్ సైకిల్ కొనిపించుకున్నాడు. డిగ్రీ కాలేజీకి పాత డొక్కు లూనా మీద ఎలా వెళ్తాడని మొన్ననే కొత్త కవాసాకి కొనిచ్చాం. ప్రీతం మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తుంటే గర్వంగా చెప్పాడు తండ్రి. ప్రీతం రయ్యన రోడ్డు మీదకి వచ్చాడు. వయసులో ఉన్న పొగరబోతు కుర్రవాడికి కొత్త రకం మోటార్ సైకిల్ చేతిలో ఉంటే కోతికి కొబ్బరికాయ దొరికినంత సంతోషం. లారీలను కార్లను దాటుకుని స్పీడ్గా దూసుకుపోవడం వాళ్ళకి ఎవరెస్ట్ను ఎక్కినంత గర్వాన్ని కలగజేస్తుంది. అందులో ప్రీతం స్వేచ్ఛా విహారి. రోడ్డు తన స్వంతమైనట్లు, మిగతా జనం అంతా దాన్ని పర్మిషన్ లేకుండా ఫ్రీగా వాడుకుంటున్నట్లు ఫీల్ అవుతాడు. అసలే ఈరోజు అతడి మూడ్ బాగోలేదు. ఒక తీయటి అనుభవం పెదవుల దాకా వచ్చి రుచి చూపించి హఠాత్తుగా జారిపోయిన బాధ అతడి కోర్కెని, అహాన్ని రెచ్చగొడుతోంది. ఎవరినో ఏదో చెయ్యాలన్న కసి. సరికొత్త మోటార్ సైకిల్ రోడ్డు మీద మెత్తగా జారిపోతోంది. 60 మైళ్ళ స్పీడ్తో ఒక బస్సుని ఓవర్టేక్ చేశాడు. ఎదురుగా వస్తున్న లారీ పక్క నుంచి కట్ చేసుకుంటూ దూసుకుపోయాడు. అటుపక్క నుంచి లారీని ఓవర్టేక్ చేసి వస్తున్న ఆటోని వెంట్రుక వాసులో తప్పించుకొని ముందుకెళ్ళాడు. ఇలాంటి రైడ్ అతడికి విజయోత్సాహాన్ని కలిగిస్తుంది. నెమ్మదిగా నతనడక నడుస్తున్న 2 ఎద్దుల బండి పక్క నుంచి వేగంగా దూసుకెళ్ళబోయాడు. ఏదో ప్రమాదం పసిగట్టినట్లు బెదిరిపోయిన ఎద్దు సడన్గా 2 అడుగులు పక్కకు వేసింది. అది ఊహించని ప్రీతం మోటార్ సైకిల్ పక్కకు తిప్పుతూ బ్రేక్ వేశాడు. ఎదురుగా సైకిల్ మీద వస్తున్న మనిషి కన్ఫ్యూజ్ అయ్యి సైకిల్ వదిలేయడంతో దానికి తగిలి సడన్గా బండి మీద నుంచి ఎగిరిపడి అవతల పడ్డాడు. కాలి మడమ దగ్గర కలుక్కుమంది. సైకిల్ మీద వస్తున్న వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్. దగ్గరగా వచ్చి, ఏరా, చేతికి బండి దొరకగానే ఒళ్ళు తెలియకుండా పోయిందా? అసలు లైసెన్స్ ఉందా నీకు? అంటుండగా ప్రీతంకి స్పృహ తప్పింది. అర్ధరాత్రి అవుతుండగా భర్త ఇంటికి వచ్చాడు. సునీత ముందు హాల్లో అలాగే కూర్చుని ఉంది. బాగా ఏడ్చినట్లు ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. అయినా అతడు పట్టించుకోలేదు. వెళ్ళి పడుకున్నాడు. ఆమె కూడా అభోజనంగా పడుకోవటం గమనించాడు. మర్నాడు క్యాంపుకి వెళ్ళిపోయి 4 రోజుల తర్వాత వచ్చాడు. సునీత బాగా చిక్కిపోయి ఉంది.
అతడు పలకరించకుండా ఆమె మాట్లాడదలుచుకోలేదు. ఆ రాత్రి అతడే వచ్చి నడుం మీద చేయి వేశాడు. ఆమె లేచి అతడి గుండెల మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. నేనేం తప్పు చేశానని ఇలాంటి శిక్ష వేస్తారు? నిజంగా నాకేమీ తెలియదు అంది వెక్కుతూ. ఈ ఏడ్పుతో అతడు పూర్తిగా తగ్గిపోతాడని ఆమెకు తెలుసు. నువ్వు తప్పు చేసినా ఏమీ అనలేను. ఆ బాధనంతా నాలో నేనే అనుభవిస్తాను. అది నాలో బలహీనత. తనెంత విశాల హృదయుడో పరోక్షంగా చెప్పుకుంటూ ఆమెని ఆక్రమించుకున్నాడు. ఒకసారి ఆత్మవంచన చేసుకుంటే అది అతన్ని ఎంతకైనా దిగజారుస్తుంది. కాలక్రమేణా దానికి అలవాటు పడిన తర్వాత తను చేసుకుంటున్న ఆత్మవంచనే నిజమని నమ్మే స్థితికి వస్తాడా మనిషి. వారం రోజుల తర్వాత మరో కాలనీలో ఇల్లు చూసి ఆమె భర్త అక్కడి నుంచి మకాం మార్చేశాడు. సునీత అభ్యంతరం చెప్పలేదు. కాలికి ఫ్రాక్చర్ అవడంతో 6 వారాల పాటు మంచం మీద నుంచి లేవకూడదన్నారు డాక్టర్లు. ప్రీతంకి బోరుగా ఉంది. సునీత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారన్న వార్త అతడికి సంతోషాన్ని కలగజేసింది. అంతలోనే తల్లిదండ్రులు సునీత భర్త గురించి మాట్లాడుకోవటం వినిపించగానే అతడి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అందులో తన ప్రసక్తి కూడా రావటంతో గుండె వేగంగా కొట్టుకుంది. ఏమిటో రుక్మిణి? ఆయన మాటలు నాకు సరిగ్గా అర్థం కాలేదు. ప్రీతంకి బుద్ధి చెప్పమంటాడు. ఏం జరిగిందో చెప్పడు. భార్యను ఏదో చెయ్యబోయాడు అంటాడు. ఏమిటంటే స్పష్టంగా చెప్పక గొణుగుతాడు అంటున్నాడు తండ్రి. వగలాడిని ఎవరేం చేస్తారండి? మగవాళ్ళని కొరుక్కు తినేలా చూస్తుంది. తప్పేమైనా ఉంటే దాంది అయి ఉండాలి. ఏమీ లేకపోతే అర్ధంతరంగా ఇల్లు ఖాళీ ఎందుకు చేస్తాడాయన? అయినా మనవాడి గురించి అనటంలో అర్థం లేదు. వాడికి ఇంకా 18 ఏళ్లే అంది రుక్మిణి. నిజమే, నాకు అలాగే అనిపించింది. ఆయన ఒట్టి అనుమానస్తుడు అనుకుంటాను. పోన్లే, కాలనీ నుంచి వెళ్ళిపోయారు, అంతే చాలు. ప్రీతం అమ్మయ్యా అనుకున్నాడు. అయితే సునీత కానీ ఆ అనుభవం కానీ అతడిని వదిలిపెట్టలేదు. అంతవరకు తనొక హీరోనని అనుకున్నాడు. ఇప్పుడు ఒక మగవాడిని అన్న ఆలోచన వచ్చింది. కనిపించిన ఆడపిల్లనల్లా ఏడిపించి ఆనందం పొందడం మాత్రమే అనుభవం ఉన్న అతడికి వాళ్ళనేదో చెయ్యవచ్చునని, అందులో సుఖం ఉందని తెలిసింది. ఆనాటి సంఘటన పదే పదే గుర్తుకు రావడం, ఒళ్ళు వేడెక్కిపోయి ఏం చేయాలో తెలియక ఆరాటపడిపోవడం మామూలైపోయింది. కాలు పూర్తిగా నయమై కాలేజీకి తిరిగి వెళ్ళటం ప్రారంభం కాగానే అమ్మాయిల్ని ఏడిపించే అవకాశం మళ్ళీ దొరికింది. అందులో అతడి స్నేహ బృందం కూడా అలాంటిదే. ఈసారి అనుభవం కాస్త కొత్తది. ఊరికే మాటలతో ఏడిపించడం కాదు, సినిమా హాళ్లలో గుళ్లలో రద్దీగా ఉన్నప్పుడు వెళ్ళి ఆడవాళ్ళని రాసుకుంటూ వెళ్ళి తాకకూడని ప్రదేశాలు తాకి ఆనందించడం దినచర్య అయిపోయింది. పార్కుల్లోకి వెళ్ళి అక్కడ బాయ్ ఫ్రెండ్స్తో తిరిగే అమ్మాయిల్ని గుర్తు పెట్టుకుని వెంబడించి వేధించడంలో ఆనందం కలుగుతోంది. ఇంట్లో తనకు ఒక చెల్లెలుందని, తనలాంటి వాళ్ల వల్ల ఆమె కూడా బాధపడుతుందేమో అన్న ఆలోచన అతడికి ఎప్పుడూ రాలేదు. ఒకరోజు ఉదయం అనుకోకుండా అతడి దృష్టి నిఖిత మీద పడింది. సాధారణంగా అతడు 7 దాటితే గాని నిద్రలేవడు. కరెంటు పోవటంతో డాబా మీద పడుకున్నవాడు ఎండ చురుక్కుమంటంతో 6ంటికి లేచాడు. కళ్ళు తెరిచి చూడగానే జాగింగ్ డ్రెస్లో వస్తున్న నిఖిత కనిపించింది. ఇంత చక్కటి బ్యూటీ కాలనీలోనే ఉండగా పట్టించుకోనందుకు బాధ కలిగింది. ఇన్నాళ్ళు తారసపడినా అప్పటికి వాళ్ళంతా చిన్నపిల్లలుగానే కనిపించారు. కానీ వాళ్లకు ఇప్పుడు వయసొచ్చింది. 15 ఏళ్ల వయసులో అమ్మాయిలు చాలా బాగుంటారు అనుకున్నాడు. నిఖిత 5ంటికే లేచి జాగింగ్కి వెళ్తుందని అర్థమైంది. మర్నాడు అతడు లేచి ఎదురుచూశాడు. నిఖితతో పాటు వాళ్ళ అన్నయ్య రాము కూడా ఉండడంతో నిరాశ కలిగింది. అయినా వెనకే వెళ్ళాడు. ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళగానే వాళ్ళిద్దరూ చెరో వైపుకి పరిగెత్తడం అతనికి సంతోషాన్ని కలగజేసింది. నిఖిత వెనకే కొంత దూరం పరిగెత్తి ఒక చెట్టు చాటున నిలబడ్డాడు. అప్పటికి చాలామంది వాకింగ్ చేస్తున్నారు. కొందరు ఖాళీ స్థలాల్లో ఆసనాలు వేస్తున్నారు. ఉదయపు చల్లటి గాలి
ఆ ప్రశాంతత ఎవరికైనా కొత్త ఉత్సాహాన్ని పుట్టిస్తాయి. కానీ ప్రీతం దృష్టి నిఖిత మీదే ఉంది. ఆమె దగ్గరికి రాగానే చెట్టుచాటు నుంచి సడన్గా బయటకు వచ్చినట్లు ముందుకు అడుగుపెట్టాడు. వేగంగా పరిగెత్తుకు వస్తున్న నిఖిత వేగం ఆపుకోలేక అతని మీద పడింది. ఇద్దరూ ఒకరి మీదకు ఒకరు జారారు. సారీ అంటూ ఆమె ఎవరో గమనించినట్లుగా లేచి భుజాలు పట్టుకుని ఆమెను లేపే ప్రయత్నం చేశాడు. అతడి చేతి వేళ్ళు ఆమె శరీరం మీద నాట్యం చేస్తున్నాయి. ఆమె విదిలించుకుని లేచి నిలబడింది. అరే నిఖిత, నువ్వా? గుర్తుపట్టలేదు. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు అప్పుడే గుర్తుపట్టినట్టు. పర్వాలేదులే అని చిన్నగా నవ్వింది. దారిలో పడే పిల్లే, ఏమో అనుకున్నాడు మనసులో. ఆమె మెల్లిగా నడుస్తోంది. పక్కనే కొంత దూరం నడుస్తూ మాటలు కలపడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతడి ప్రయత్నం కొనసాగనివ్వకుండా, నువ్వెళ్ళు ప్రీతం, నాకు ఒంటరిగా నడవడం ఇష్టం అంది. అతడి మొహం వాడిపోయింది. తన మొహంలో భావాలు కనిపించనివ్వకుండా వేగం పెంచి పరిగెడుతూ దూరంగా వెళ్ళిపోయాడు. కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగాడు. నిఖిత వస్తోంది. దగ్గరగా వచ్చాక మళ్ళీ ఆమెతో కలిసి నడుస్తూ, సాయంత్రం బిర్లా మందిరికి వస్తావా నిఖిత అని అడిగాడు. ఎందుకు అంది మొహం చిట్లించి. హరే అదేమిటి నిఖిత, మనం ఒకే కాలనీలో ఉంటున్నాం, చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం, ఇప్పుడేదో తేడా వచ్చినట్టు మాట్లాడతావేమిటి అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ. నిఖిత నవ్వింది. అదే నేను అంటున్నాను, చిన్నప్పటికీ ఇప్పటికీ తేడా లేదా అని అంటూ అతన్ని ఊరగా చూసి, ఈ వయసులో బిర్లా టెంపుల్ ఏమిటి అంది చిరునవ్వుతో. ప్రీతం హుషారుగా, మరి ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్దామా అన్నాడు. అది టీనేజర్స్ చేసేది. కోర్స్ మనం కూడా టీన్స్లోనే ఉన్నామనుకో. కానీ నాకెందుకో అందరూ చూసే చోట కలవాలనిపించదు. మనసులో ఎన్ని కోరికలున్నా కూడా పెళ్ళి కావాల్సిన అమ్మాయిని కదా. ప్రీతంకి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. పైకి మామూలుగా కనబడే నిఖిత ఇంత ఫాస్ట్ అని అనుకోలేదు. అమ్మాయిల గురించి ఇంకా సరిగ్గా తెలుసుకోలేని తన అనుభవ రాహిత్యానికి కాస్త సిగ్గుపడ్డాడు. రెట్టించిన ఉత్సాహంతో, పోనీ షమీర్పేట కానీ కిద్వాయ్ గార్డెన్స్ కానీ వెళ్దామా అన్నాడు. ఇద్దరమే. ఆమె కొంచెంసేపు మౌనంగా ఉండి, ప్రీతం, నాకు ఫ్రాంక్నెస్ అంటే చాలా ఇష్టం. అలాంటి స్నేహితుడి కోసమే ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. నీ మనసులో ఏముందో డైరెక్ట్గా చెప్పవా ప్లీజ్ అంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ నిఖిత అన్నాడు. థ్యాంక్స్ ప్రీతం. ఇప్పుడు నేను చెప్పవలసింది చెప్తాను విను. ఆఫీసుల్లో వర్కింగ్ గర్ల్స్తోనూ కాలేజీలో స్నేహితురాలతోనూ నీలాంటి వాళ్ళు ఇలాగే ప్రారంభిస్తారు. ద్వంద్వార్థాలతో ముందు మాట్లాడతారు. ఆ ఆడవాళ్ళు ఎందుకు ఇలా అన్నారు అని అడగగానే ప్లేటు మార్చేసి, నేనేమీ అనలేదే, నువ్వే మనసులో ఏదో ఉద్దేశం ఉంచుకొని అలా ఊహించుకుంటున్నావని తప్పు ఎదుటివారి మీదకి తోసేస్తారు. ఇలాంటి సంభాషణ కొన్ని నెలల పాటు జరుగుతూ ఉంటుంది. అవతల వారి మనసులో భావం అర్థమై కాదని చెప్పలేక, బయటపడలేక ఆడవాళ్ళు మనసులోనే కుమిలిపోతారు. ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవు. మొదటి రోజు బిర్లా మందిర్, మొదటి నెల ఇంగ్లీష్ పిక్చర్, 6 నెలలు అయ్యాక షమీర్పేట్, చివరికి నీ మనసులో మాట. అంతేగా. అంత టైం నిరర్థకంగా నీతో గడపడం ఇష్టం లేక మొదటి రోజే నీ మనసులో మాట బయట పెట్టించాను అని ఒక్క క్షణం ఆగింది. ప్రీతం ఆశ్చర్యంతో బొమ్మలా వింటున్నాడు. ఆమె మళ్ళీ, నీలో నాతో మాట్లాడాలని, నాతో స్నేహం చేయాలనే ఆరాటం నాకు కనిపిస్తోంది. ఒక స్త్రీకి మగవాడి అవసరం 2 సార్లు కలుగుతుంది. ఒకటి తోడు కోసం, ఆ తోడు ద్వారా అతనిచ్చే చిన్న గుర్తు కోసం. ఆ రెండింటి అవసరం నాకు ఇప్పుడు లేదు. ఎందుకంటే నాకు జీవితం మీద ఇంకా పూర్తి అండర్స్టాండింగ్ రాలేదు. దాని గురించి ఆలోచించేటంతటి వయసు లేదు. కనుక ఒక ఫ్రెండ్గా మిమ్మల్ని నేను గౌరవిస్తాను. మీరు కూడా అదే విధంగా నన్ను గౌరవించగలిగితే నాకేమీ అభ్యంతరం లేదు. అలా కాని పక్షంలో మీతో ఎటువంటి స్నేహము నాకు ఇష్టం లేదు. బాయ్ అంటూ అక్కడి నుంచి జాగింగ్ కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోయింది. ప్రీతంకి ఆ షాక్ నుంచి తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఆమెతో మాట్లాడే సాహసం చేయలేదు. ఇది జరిగిన కొన్నాళ్లకి సునీత అతడికి కనిపించింది.
ఆనాటి సంఘటన తర్వాత ఆమెను చూడటం ఇదే మొదటిసారి. అప్పటికంటే నాజుగ్గా తయారైంది. ఒక అమ్మాయిని వెంటాడుతూ సూపర్ బజార్లోకి వెళ్ళాడతడు. అక్కడ సునీత ఏవో వస్తువులు తీసుకుంటోంది. ఆమెను చూడగానే ఆనాటి అసంపూర్ణ అనుభవం ఫ్రెష్గా మనసులో మెదిలింది. దగ్గరగా వెళ్ళి పలకరించాడు. హలో ఆంటీ, బాగున్నావా? సునీత ఉలిక్కిపడి అతని వైపు చూసింది. కొద్ది క్షణాల పాటు ఆమె కళ్ళల్లో భయం కదలాడింది. అంతలోనే తేరుకుంది. బాగానే ఉన్నాను. నువ్వు బాగున్నావా? అంది పొడిగా. నేను బాగానే ఉన్నాలే. ఎక్కడుంటున్నారు ఇప్పుడు? అడిగాడు. ఆమె కొద్దిగా తడబడి తాముండే వీధి పేరు మాత్రం చెప్పింది. అతన్ని చూసిన సంతోషం ఆమెలో ఏ కోశానా కనిపించడం లేదు. పైగా అతడిని వదిలించుకోవాలన్నట్లుగా సామాన్లు తీసుకుని సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రీతంకి కోపం వచ్చింది. ఆమె తనను అవమానపరిచినట్లు ఫీల్ అయ్యాడు. ఆనాటి అనుభవాన్ని పూర్తి చేసుకోవాలన్న కోరిక మనసుని పీడిస్తుంది. కానీ మరోవైపు భయం. వెళ్ళి స్నేహితుణ్ణి సలహా అడిగాడు. వెళ్ళి ప్రయత్నం చేయరా, తప్పులేదు. ఆడాళ్ళు ఆ మాత్రం బెట్టు చేస్తారు. పైగా భయపడుతుందేమో అని ప్రోత్సహించాడు స్నేహితుడు. ఆడవాళ్ల సైకాలజీ తెలిసినట్టు. అతడికి ఎక్సైటింగ్గా ఉంది. ప్రీతంకి మొదట అవకాశం దొరికితే తర్వాత తనకు ఛాన్స్ ఉండొచ్చు కదా. ఏమోరా, హంకులు ఉంటాడేమోనని నాకు భయంగా ఉంది అన్నాడు ప్రీతం. ఆ స్నేహితుడు వదల్లేదు. అప్పటికప్పుడు వెళ్ళి ఆమె కరెక్ట్ ఇంటి నంబరు వెతికి పట్టుకోవడమే కాదు, సునీత భర్త ఆ రోజే క్యాంపుకి వెళ్ళాడని కూడా తెలుసుకొని మరీ వచ్చాడు. రాత్రి 10:30కి ప్రీతంని సునీత ఇంటికి కాస్త దూరంలో వదిలి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెళ్ళాడు. సెకండ్ షో వదిలే సమయానికి ప్రక్కనే ఉన్న సినిమా థియేటర్ దగ్గర తిరిగి ఇద్దరూ కలుసుకుని ఏర్పాటు చేసుకున్నారు స్నేహితులిద్దరు. ప్రీతం ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మెల్లిగా సునీత ఇంటి దగ్గరకు వచ్చాడు. గేట్ తీసే ఉంది. ముందు తలుపు వేసి ఉంది. కిటికీలోంచి హాల్లో 0 వాట్ బల్బు వెలుగుతున్నట్లు కనిపిస్తోంది. అతడు బెల్ కొట్టలేదు. సునీతతో పాటు ఎవరైనా ఉన్నారేమో తెలియదు. పక్క నుంచి ఇంటి వెనక వైపుకు నడిచాడు. బెడ్రూమ్ కిటికీ వేసి ఉంది, కానీ సందుల్లోంచి లైటు వెలుగుతున్నట్లు కనిపిస్తోంది. మాటలేమీ వినిపించడం లేదు. అంటే ఒంటరిగానే ఉందన్నమాట. కాలింగ్ బెల్ కొట్టడం కోసం ప్రీతం ఇంటి ముందు వైపుకి రాబోతూ ఆగాడు. అంతలో బయట కారేదో ఆగిన చప్పుడు. ఎవరింటికో తెలియలేదు. పట్టుబడతానన్న ఆనాటి భయం వదలకపోవడంతో చీకట్లో నక్కి కూర్చున్నాడు. గేట్లోంచి ఎవరో లోపలికి వచ్చారు. తలుపు తీస్తున్న చప్పుడు. సునీత ఆంటీ ఇప్పుడే వస్తుందా అనుకుంటూ ప్రీతం మెల్లగా లేచి పక్క కిటికీలోంచి హాల్లోకి చూశాడు. సునీత బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చింది. నైటీ వేసుకుని ఉంది. ఆ గుడ్డి వెలుతురులోనూ ఆమె వంపు సొంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బయట నుంచి వచ్చిన వ్యక్తి తలుపు వేసి గొళ్ళెం పెట్టాడు. ఆమె అప్పటికే అతడి దగ్గరగా వెళ్ళింది. క్షణంలో 2 శరీరాలు దగ్గరయ్యాయి. అతడు సునీతని గాఢంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అబ్బా, మీ ఆయన ఈసారి 1 నెల రోజుల పాటు క్యాంపుకి వెళ్లకుండా నన్ను బాగా ఏడిపించేశాడు. ఎంత బాధగా అనిపించేదో తెలుసా అన్నాడు. ప్రీతం ఆ స్వరం విని ఉలిక్కిపడ్డాడు. ఆ గుడ్డి వెలుతురికి అలవాటు పడ్డ కళ్ళు ఆ వ్యక్తిని గుర్తుపట్టాయి. అది అతడి తండ్రి. సెకండ్ షో చూసి వచ్చిన స్నేహితుడు కంగారు పడ్డాడు. ప్రీతం మొహం 1000 లంకణాలు చేసిన వాళ్ళ ఉంది. ఏం జరిగింది? వాళ్ళ ఆయన ఉన్నాడా? నిన్ను చూశాడా? అడిగాడు గాభరాగా. లేదు, ఇంకెవరో ఉన్నారు. బయట నుంచే వచ్చేశాను. ముందేదైనా బార్కి పోదాం పద, నాకు ఫుల్గా తాగాలనుంది అన్నాడు ప్రీతం. అదొద్దులే, నీకో మంచి మందిస్తాను పద. దగ్గరలో ఉన్న కిళ్ళీ కొట్టుకు తీసుకెళ్ళాడు. 11 దాటుతున్న కిళ్ళీ కొట్టు ఒక రకంగా చెప్పాలంటే తెరిచే ఉంది. అంటే ముందు తలుపులు వేసి ఉన్నాయి, వెనక చిన్న ఖాళీ ఉంది. మస్తాన్, స్పెషల్ సిగరెట్లు 2 ఇవ్వు అన్నాడు స్నేహితుడు. కిళ్ళీ కొట్టతను చిన్నగా నవ్వి సిగరెట్ పెట్టి అందించాడు. ఇంటికి వెళ్ళి ఇవి కాల్చి పడుకో, మంచి నిద్ర పడుతుంది అన్నాడు స్నేహితుడు. ప్రీతంకి ఏమీ అర్థం కాలేదు. అయినా అతడు ప్రశ్నించే మూడ్లో లేడు. ఇంటికొచ్చి తలుపులు వేసుకుని రహస్యంగా సిగరెట్ అంటించాడు. 2 దమ్ములు లాగే వరకు ఏమీ తెలియలేదు. తరువాత శరీరం తేలిపోతున్నట్లు అనిపించింది. ఆ తరువాత అంతా హాయ్.
కాలింగ్ బెల్ మోగింది. ప్రీతంకి నిద్ర మెలకు వచ్చింది. ఒళ్ళంతా నొప్పులు. తండ్రి ఇంకా రాలేదు. మళ్ళీ బెల్ మ్రోగింది. ఇంత పొద్దుటే ఎవరొచ్చారు అనుకుంటూ విసుగ్గా వెళ్ళి తలుపు తీసింది వరూధిని. ఎదురుగా రజనీకాంత్ నిలబడున్నాడు. ఆమె గుండె ఒక్కసారిగా లయ తప్పింది. అతన్ని అలా అకస్మాత్తుగా చూడగానే ఎందుకో తెలియకుండా దుఃఖం వచ్చింది. ఇన్నేళ్ల గుర్తొచ్చానా? నన్ను వదిలి ఎలా ఉండగలిగావు అని కోపంగా అడిగింది. అంతలోనే అతడి పక్కన అమ్మాయి కనిపించింది. రా రాజీ, ఇదే మా రుక్మిణక్క వాళ్ళ ఇల్లు. ఆమె చెయ్యి పట్టుకొని అపురూపంగా లోపలికి తీసుకెళ్ళాడు. వరూధిని వైపు చూసి పలకరించనైనా లేదు. కనీసం నవ్వను కూడా లేదు. ఎవరది? వంటింట్లోంచి బయటకు వచ్చింది రుక్మిణి. నేనక్క, రజనీని. నా భార్య రాజేశ్వరి. రాజీ అంటాం. గర్వంగా పరిచయం చేశాడు. నీ పెళ్ళికి రాలేకపోయాం. అసలు వీలు పడలేదు. నువ్వే భార్యను తీసుకుని వచ్చావు. సంతోషం. నవ్వుతూ ఆహ్వానించింది రుక్మిణి. వరూధినికి దుఃఖం ముంచుకొచ్చింది. గదిలోకి వెళ్ళిపోయింది. బహుశా తల్లిదండ్రులు బలవంతంగా చేసుంటారు పెళ్ళి. భార్య ముందు బయటపడలేక అలా ప్రవర్తిస్తున్నాడు కాబోలు. ఎప్పుడో వీలు చూసుకుని ఒంటరిగా కలిసి మాట్లాడతాడేమో అని సముదాయించుకుంది. అయితే 2 రోజులైనా అతడు ఆమెను పలకరించనే లేదు. భార్య కొంగు పట్టుకునే తిరిగాడు. సోఫాలో కూర్చున్నా చేతిలో చేయి వేసి కూర్చుంటాడు. సరసాలు, హాస్యోక్తులు. ఇక లోకమంతా భార్యే అన్నట్లు ప్రవర్తించాడు. సినిమాలకి, షికార్లకి వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. వస్తావా అనైనా తనని అడగలేదు. వరూధిని ఒళ్ళు మండిపోతోంది. అతడి కోసం ఎన్నో ఏళ్లుగా పిచ్చిదానిలా ఎదురు చూస్తుంటే అతడు ఇంతగా మారిపోయి వస్తాడా? అతడికి బాగా బుద్ధి చెప్పాలి. వరూధిని వయసు 16 ఏళ్ళు. ఇంటర్ చదువుతోంది. సినిమాల ప్రభావంతో పాటు మిల్స్ అండ్ బూన్ నవలల ప్రభావం ఆమె మీద చాలా ఉంది. ఎప్పుడూ ఏదో ఊహల్లో తేలుతూ ఉంటుంది. విడిపోయిన ప్రేమికులు ఎన్నో ఏళ్ల తర్వాత కలవడం, అప్పటికీ వాళ్ళ ప్రేమ సుస్థిరంగా నిలబడటం ఆ నవలల్లో జరుగుతుంది. అందులో ఒకరికి పెళ్ళైపోయినా ఆ పెళ్లిలో సుఖం ఉండదు. వాళ్ళ మనసులో ప్రేయసి లేదా ప్రియుడి రూపం చెదిరిపోదు. ఒకవేళ వాళ్ళు మరో ప్రేమలో పడ్డా చివరకు నిజం తెలుసుకుని చేసిన తప్పుకి క్షమాపణలు అడుగుతారు. కానీ ఇక్కడ యథార్థంలో ఇలా జరగడంతో ఆమెకి ఉక్రోషం ముంచుకొచ్చింది. ఎవరి మీదో తెలియని ఉక్రోషం. ఎలా చూపెట్టాలో తెలియని ఉక్రోషం. అనాలోచిత చర్య తాలూకు పరిణామం తెలియనివ్వని ఉక్రోషం. ఆమె అదే మానసిక స్థితిలో కాలేజీకి బయలుదేరింది. దారిలో క్లాస్మేట్ సుభాష్ కలిశాడు. హాయ్ వరుధిని, కాలేజీకా? కమాన్, కైనటిక్ హోండా ఆప్ చేస్తూ అన్నాడు సుభాష్. బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, మోకాల దగ్గర లవ్ సింబల్లో ఎరుపు రంగు రెగ్జిన్ క్లాత్ కుట్టబడి దాని మీద ఐ లవ్ యూ అని రాసి ఉంది. కొబ్బరి నూనె రాసుకోకపోవడం వల్ల జుట్టు చిందర వందరగా రేగిపోయి ఉంది. కాలేజీకే? కాదు, తడబడింది వరూధిని. కాలేజీలో బెంచీల మీద కూర్చుని లెక్చరర్స్ చెప్పే లెసన్స్ వింటూ ఉంటే ఈ కోపం పోదు. ఏదో చెయ్యాలి. ఆమెకి రజనీ గుర్తొచ్చాడు. అతని పెళ్ళాం ఏమంత అందంగా ఉందని చేసుకున్నాడు. అప్పుడేమో తన వెనకాల పడి ఎంతో ఇష్టమని, ప్రేమని కోతలు కోశాడు. ఆ రాజేశ్వరి తన కాలి గోటికి సరిపోదు. అయినా ఇప్పుడు ఆమె కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. వరూధిని, ఓ వరూధిని, ఏమిటిలా రోడ్డు మీద నిలబడి డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావు? పిలిచాడు సుభాష్. హో సారీ. ఈ లోకంలోకి వచ్చింది వరూధిని. ఆమె కళ్ళల్లో కదులుతున్న నైరాశ్యం నీడల్ని పసిగట్టాడు సుభాష్. ఏమిటి, ఏదైనా ప్రాబ్లమా? పెద్దవాళ్ళు ఏమైనా అన్నారా? ఈ పెద్దవాళ్లకు బుద్ధి లేదు వరూధిని. వాళ్ళు ఏదో అంటూనే ఉంటారు. మనం డోంట్ కేర్ అనాలి. కాస్త సరదాగా బయట తిరగనివ్వరు. ఇంటికి కొంచెం ఆలస్యంగా వస్తే 1,00,000 ఆరాలు తీస్తారు. నీ అంత అందమైన మొహంలో డల్నెస్ చూసి నాకు బాధగా ఉంది. తల్లిదండ్రులు ఏదైనా అన్నారేమో అని అంచనా వేసి అతను అన్న మాటల వల్ల వరూధిని పెద్దగా రియాక్ట్ కాలేదు. కారణం, వరూధిని పేరెంట్స్ అదుపాజ్ఞల్లో పెట్టేవాళ్ళు కాదు. అయితే అతనన్న చివరి మాటకి ఆమె కళ్ళల్లో కాంతి వచ్చింది. నిజంగా నేను అందంగా ఉంటానా అని అప్రయత్నంగా అడిగింది. మన కాలేజీయే కాదు, ఈ ఆంధ్రప్రదేశే కాదు, సౌత్ ఇండియా హీరోయిన్స్, బాలీవుడ్ హీరోయిన్స్ నీ ముందు దిగదుడిపే. అసలు నీతో మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేస్తున్నానో నీకు తెలియదు.
నీ ఫోటో ఒకటి అడగాలని కొన్ని లక్షల సార్లు అనుకున్నాను. ప్రతి క్షణం నీ పేరే తలుచుకుంటూ ఉంటాను. కొంచెం అడ్వాన్స్ అయ్యాడు సుభాష్. అయితే ఆ రజనీకాంత్ ఎందుకు అలా చేశాడు? చాలా అనాలోచితంగా ఆ మాటలు పైకనేసింది వరుధిని. చిన్నతనం నుండి పిల్లలకి ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పరచడంలో శ్రద్ధ వహించక తల్లిదండ్రులు ప్రదర్శించే నిర్లక్ష్య వైఖరికి ప్రాక్టికల్ ఉదాహరణ వరుధిని. ప్రతి విషయము, చివరికి ఇంటి సంగతులు కూడా ప్రాణ స్నేహం పేరిట స్నేహితురాలతో చర్చించే సాధారణ అమ్మాయిలకి భిన్నం కాదు వరుధిని. మనం మన మనసులో విషయం ఒకటి బయట వాళ్ళకి చెబితే తద్వారా బయట వాళ్ళకి మనం ఓ ఉచిత సలహా పారేసే అవకాశం కల్పిస్తున్నామని చాలామందికి తెలియదు. అలా సలహా ఇవ్వడం ద్వారా మన మీద అధికారం సంపాదించే అవకాశం ఇస్తున్నామని కూడా చాలామంది గుర్తించరు. ముఖ్యంగా తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండి చదివే వారికి ఈ అలవాటు ఎక్కువ ఉంటుంది. ఏ విషయాలు మనసులో ఉంచుకోవాలో, ఏ విషయాలు ఎవరితో పంచుకొని సమస్య పరిష్కరించుకోవాలో తెలియని తనం వయసుతో పాటు పోకపోతే అది చాలా దురదృష్టకరమైన విషయం. సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యలు లేని మనిషే ఉండడు. కానీ ఆలోచించే మెదడును బట్టి ఆ సమస్యలోని డెప్త్ ఉంటుంది. పూర్వరుధిని, ఎవడో యూజ్లెస్ ఫెలో నీ మనసు పాడు చేసినట్టున్నాడు. ఆత్మీయులకు ఏదైనా బాధ కలిగితే ఆ ఆత్మీయులకు కూడా బాధ కలుగుతుందంటారు. ఇక నేను కూడా ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేను. సో ఈరోజు మనం కాలేజీకి వెళ్ళటం లేదు. నీ బాధని పోగొట్టడానికి నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను. కాసేపు అలా వెళ్ళి ఇందిరా పార్క్లో కూర్చుందాం. కమాన్, సిట్ డౌన్ చెప్పాడు సుభాష్. మౌనంగా కూర్చుంది వరుధిని. ఏమీ ఆలోచించే స్థితిలో లేదు. తన అందాన్ని రజనీకాంత్ ధిక్కరించాడన్న గిల్టీ కాన్షియస్తో కృంగిపోతున్న వరుధినికి సుభాష్ ఓదార్పు అమృతపు జల్లులా హృదయాన్ని తాకుతోంది. వేదన కొంచెం దూరమైనట్లుంది. సుభాష్ మరో విధంగా ఆలోచిస్తున్నాడు. అమ్మాయి ప్రస్తుతం వేడిగా ఉంది, కారణాలు అనవసరం, అడగటం వినటం అన్నది ఫార్మాలిటీయే. కాసేపు పార్కులో కూర్చోబెట్టి కబుర్లు చెప్పాలి. అప్పుడు పూర్తిగా లైన్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఏ హోటల్లోనో భోజనం చేసిన తర్వాత పరిస్థితిని బట్టి మిగతా కార్యక్రమం ఆలోచించాలి. కనీసం నామమాత్రంగానైనా పార్కుకి వెళ్ళడం గురించి మొదట్లో అభ్యంతరం పెడుతుంది అనుకున్నాడు సుభాష్. కానీ ఏ విధమైన వ్యతిరేకత వరుధినిలో కనబడలేదు. వెనక మెత్తగా తగులుతున్న ఆ అమ్మాయి స్తనద్వయం సుభాష్ హృదయాన్ని గిలిగింతలు పెడుతోంది. కొత్తగా విరుస్తున్న కన్యతనంలోని అందాలని అనుభవించడంలో గొప్ప థ్రిల్ ఉంది. తంతే బూరెల గంపలో పడటం అంటే ఇదే కాబోలు అనుకున్నాడు. అసలు కాలేజీకని బయలుదేరలేదు. వరుధినిని చూసిన తర్వాత ఆ మాట ఆమె కోసం అనటం జరిగింది. అయినా సుభాష్ తొందరపడదలుచుకోలేదు. ఆడవాళ్ళు అంత ఈజీగా వలలో పడిపోరని తెలుసు. తొందరపడి మీద చెయ్యి వేస్తే సాచి లెంపకాయ కొట్టిందంటే కథ అడ్డం తిరుగుతుంది. ఏ వాహనానికైనా స్టెఫ్నీ టైర్ కావాలి. ఈ వరుధినిని కూడా ట్యూన్ చేసి పెడితే ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు. కావాలని సడన్ బ్రేక్ వేశాడు. వీపుకి వరుధిని బలంగా వచ్చి తగిలింది. ఐఎమ్ సారీ వరుధిని అన్నాడు. ఆమె సర్దుకుని కూర్చుంది. కొంచెం ఆగి, నాకు ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడడం అలవాటు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ బ్రెస్ట్ పెద్దదిగా ఉంది. ఇంజెక్షన్ చేసిన తర్వాత డాక్టర్ పేషెంట్ రియాక్షన్ గమనిస్తున్నట్లు వ్యూ ఫైండర్లోంచి వరుధినినే గమనిస్తూ అన్నాడు సుభాష్. వరుధిని బుగ్గల్లో ఎర్ర గులాబీ మొగ్గలు ప్రత్యక్షమైనాయి. కళ్ళు పత్తి పువ్వుల్లా విచ్చుకున్నాయి. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు సుభాష్. ఇంత సులభంగా వ్యవహారం పూర్తవుతుందనుకోలేదు. అమ్మాయిలందరూ ఇలాగే ఉంటే మాలాంటి కుర్రాళ్ళకి ఒక్కరోజు కూడా తీరికుండదు అనుకున్నాడు. కానీ ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు వరుధిని తల్లిదండ్రుల్లా ఉండరని సుభాష్కి తెలియదు. ఇందిరా పార్క్ వచ్చింది. గేటుకి 10 గజాల దూరంలో ఉన్న రేకుల షెడ్లో స్కూటర్ పార్క్ చేసి టోకెన్ తీసుకుని రూపాయి ఇచ్చాడు. ఇద్దరు లోపలికి నడిచారు. ఉదయం అవటం వల్ల పార్కులో అంత సందడి లేదు. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ లేరు. మళ్ళీ హోటల్కి ఎందుకు దండగా, ఇక్కడే ఆ పని కూడా పూర్తి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు సుభాష్.
పార్కుకి ఆనుకుని ఉన్న రామకృష్ణ మఠంలోంచి ప్రార్థనలు వినపడుతున్నాయి. ట్యాంక్ బండ్ మీద నుండి డబుల్ డెక్కర్ బస్ వెళ్తోంది. మొగలి పొదలు దట్టంగా పెరిగిన స్పాట్ దగ్గర ఆగాడు సుభాష్. చాలా చల్లగా కూడా ఉంది. మొగలి పొదకి కాంట్రాస్ట్గా పొడుగైన అశోక చెట్లు ఉండడం వల్ల ఎండ అసలు రావటం లేదు. ఇక్కడ కూర్చుందామా అడిగాడు. కొంచెం దూరం ఆలోచించి ఆ ప్లేస్ సెలెక్ట్ చేశాడు సుభాష్. లోపల మనుషులు ఉన్నట్లు ఎవరికీ కనబడే అవకాశం లేదు. మొగలి పొదలున్న చోట పాములుంటాయి కదా అనుమానంగా అడిగింది. సుభాష్ పాము కన్నా ప్రమాదకరమైన వాడని ఆమెకు తెలియదు. డోంట్ వరీ, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు నవ్వుతూ కూర్చున్నాడు. వరూధిని 2 అడుగుల దూరంలో ఉంది. సో నౌ టెల్ యువర్ స్టోరీ చేతులు వెనక్కి చాపుతూ అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించింది వరూధిని. మనసు ఊగిసలాడుతోంది. తన అందాన్ని మెచ్చుకున్న సుభాష్కి రజనీకాంత్ తనని చిన్నచూపు చూశాడని చెప్పాలా వద్దా అన్న సందిగ్ధావస్థ. తన మొదటి లవ్ అఫైర్ గురించి చెప్తే సుభాష్ ముందు తన వాల్యూ డౌన్ అయిపోతుందేమో అన్న అనుమానం వస్తోంది. సీక్రెట్ అయితే చెప్పొద్దులే, అంటే నువ్వు నన్ను ఆత్మీయుడిగా గుర్తించడం లేదన్నమాట మొహంలో విచారం కనబరుస్తూ అన్నాడు. ఆమె కరిగిపోయింది. మీ మావయ్య ఒక ఫూల్, అలాంటి వాడి కోసమా నువ్వు బాధపడుతున్నావు? బట్ దట్ ఫెలో డన్ ఏ గ్రేట్ ఫేవర్ ఫర్ మీ. నేను ప్రేమించిన అమ్మాయిని నాకే వదిలిపెట్టి చాలా మంచి పని చేశాడు. దూరాన్ని 1 అడుగుకి తగ్గించాడు. ఇప్పుడు చేయికి అందేంత దూరంలో ఉంది. ఆ ఫూల్ని పొగడకు, తలుచుకుంటేనే ఒళ్ళు మండుతుంది అంది. అంత కోపడకు డియర్, నువ్వెంత అందంగా ఉంటావో నాకు తెలుసు. మీ మావయ్య కళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది. మంచి కంటి డాక్టర్కి చూపించుకోమని సలహా ఇవ్వు. అడుగు దూరాన్ని 0 చేశాడు సుభాష్ ఆమె చేతి మీద చెయ్యి వేస్తూ. ఆ ఓదార్పుకి అతని ఒళ్ళో వాలిపోయింది వరూధిని. చెట్టు మీద నుండి వస్తున్న గాలి చల్లదనం, గుండెకి తగులుతున్న వక్షోజ సంపద వెచ్చదనం. ఉక్కిరిబికిరయ్యాడు సుభాష్. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు త్రాచుపాము బుసల్లా మారాయి. ఆమె మొహాన్ని దగ్గరగా తీసుకుని ఐ లవ్ యూ అంటూ బలంగా పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు. వరూధిని ఒళ్ళంతా తేలిపోతోంది. ఈ అనుభవం బాధని తగ్గించే మత్తు పానీయంలా అనిపిస్తోంది. తీగలా సుభాష్ని అల్లుకుపోయింది. పరిసరాల సంగతి ఇద్దరికీ గుర్తులేదు. ఆ ఇద్దరూ ధరణినే పాన్పుగా, పచ్చగడ్డినే దుప్పటిగా చేసి ఏకమయ్యే క్షణంలో ఎవరో కాలర్ పట్టుకుని వెనక్కి లాగడంతో ఉలిక్కి పడి చూశాడు సుభాష్. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇంకా 2 కానిస్టేబుల్స్ నిలబడి ఉన్నారు. పోలీసులను చూడగానే ఇద్దరి గుండెలు బేజారైపోయాయి. క్షణంలో ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఏరా, పట్టపగలే నడిపిస్తున్న వ్యవహారం? ఏ ఊరు మంది అడిగాడు ఇన్స్పెక్టర్. ఈ ఊరే భయంగా సమాధానం చెప్పాడు సుభాష్. నీ పేరేమిటి అడిగాడు వరూధిని కేసు చూస్తూ. వరూధిని సమాధానం చెప్పలేదు. భయంతో వణికిపోతోంది. ఇన్స్పెక్టర్ రెట్టించాడు. వరూధిని ఏడుస్తూ చెప్పింది. నా కూతురి వయసులో ఉన్నావు. మగాడు వాడికి సిగ్గు లేకపోవచ్చు. ఆడపిల్లగా నీకు సిగ్గు లజ్జా లేవా అని పోలీసుల వైపు తిరిగి 2 స్టేషన్కి తీసుకురండి అని చెప్పి ముందుకు నడిచాడు. విహారం కోసం వచ్చి వెళ్ళిపోవాల్సిన ఇందిరా పార్కు ఇలాంటి వ్యవహారాలకి నిలయంగా మారిందన్న గొడవ కొద్ది సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పటి నుంచి పోలీస్ పెట్రోలింగ్ జరుగుతుంది. ఆ విషయం సుభాష్కి తెలియదు. గబగబా ముందుకు నడిచి ఇన్స్పెక్టర్ని చేరుకుని ఇది తీసుకోండి సార్ అంటూ పర్సులో నుంచి 100 రూపాయల నోటు అందించబోయాడు. చాచి లెంపకాయ కొట్టాడు ఇన్స్పెక్టర్. పిచ్చి పిచ్చి వేషాలయ్యకు, మీ ఇద్దరూ మీ అడ్రస్లు ఇవ్వండి. సారీ సార్, చాలా తప్పైపోయింది, మమ్మల్ని క్షమించి వదిలేయండి చెప్పింది వరూధిని. కంగారులో మెదడు పనిచేయటం లేదు. ఇప్పుడు వదిలేస్తే ఆ తప్పు మీరు మళ్ళీ చేస్తారు. పోలీస్ స్టేషన్ లాకప్లో 1 రోజు పడేసి కేసు బుక్ చేస్తే జీవితంలో మళ్ళీ ఆ పని చెయ్యరు అంటూ గేటు బయట ఆగి ఉన్న జీప్ వైపు నడిచాడు ఇన్స్పెక్టర్. వెనకే ఆ ఇద్దరూ అదురుతున్న గుండెలతో అనుసరించారు. కానిస్టేబుల్ వెళ్ళని చూస్తూ ఎక్కండి అన్నాడు. జీప్ దగ్గరికి చేరుకున్నాక కంపించే కాళ్లతో ఇద్దరూ ఎక్కారు. జీప్ స్టేషన్ ముందు ఆగగానే కానిస్టేబుల్ వెళ్ళని బయట నుంచోబెట్టి లోపలికి వెళ్ళారు. వరూధిని అదే మొదటిసారి పోలీస్ స్టేషన్ ఆవరణలో అడుగుపెట్టడం. భయంగా చూస్తోంది ఆ పరిసరాలని. సుభాష్లోనూ భయం ఉంది. కాకపోతే ఆడపిల్ల ముందు బయటపడలేక, భయాన్ని అదుపులో పెట్టుకోలేక పైకి
మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. కొద్దిసేపటికి లోపల నుండి ఇద్దరికి రమ్మని పిలుపొచ్చింది. భయంగానే లోపలికి అడుగుపెట్టారు. ఇన్స్పెక్టర్ ముందుకు వెళ్ళి నించున్నారు. ఆయన తన టోపీ తీసి టేబుల్ మీద పెడుతూ, చెప్పరా, ఎక్కడి నుండి కొట్టుకొచ్చావు ఈ అమ్మాయిని అని అడిగాడు. సుభాష్ సమాధానం చెప్పకుండా తలదించుకున్నాడు. ఇన్స్పెక్టర్ లాఠీని అతని గడ్డం క్రింద ఆంచి ముఖాన్ని లేవనెత్తి, సరే అయితే ఇద్దరిని ప్రాస్టిట్యూషన్ క్రింద బుక్ చేయమంటావా అన్నాడు. వరూధిని అరచేతుల్లో చెమట పట్టసాగింది. కదిలిస్తే ఏడ్చేట్టు ఉందామె. స్పృహ తప్పేలా ఉంది. ఈ విషయం తండ్రికి తెలిస్తే ఆ పైన మరీ ఊహించుకోలేకపోతోంది. అతను తల ఎత్తి, సారీ సార్, ఈ ఒక్కసారికి వదిలేయండి సార్ అన్నాడు. నో, మీలాంటి వాళ్ళని వదిలేస్తే మిమ్మల్ని చూసి మరికొంతమంది తయారవుతారు అన్నాడు ఇన్స్పెక్టర్. మరోసారి మేము అసలు కలుసుకోం సార్, ఈ ఒక్కసారికి వదిలేయండి సార్ ప్లీజ్. సుభాష్ ప్రాధేయపడ్డాడు. ఇన్స్పెక్టర్ వినలేదు. మా నాన్నగారు మున్సిపల్ కౌన్సిలర్ అన్నాడు చివరి అస్త్రంగా. ఆ మాటలకి ఇన్స్పెక్టర్ ముఖంలో మార్పు వచ్చింది. కొంచెం ఆగి సాలోచనగా, నిన్ను వదిలేయాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది, అది ఈ అమ్మాయి వేశ్య అయిన పక్షంలో అని మళ్ళీ ఆగి అన్నట్టు, ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా లేక నిన్ను చూసి సైగ చేసి రమ్మందా అని అడిగాడు. సుభాష్ ఏదో చెప్పబోయి మౌనంగా ఊరుకున్నాడు. ఆమె ఆ ఇద్దరినే మార్చి చూస్తోంది. ఇన్స్పెక్టర్ మాటలు ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు. నిజం చెప్పు, లేకపోతే మైనర్ బాలికను తీసుకొచ్చి రేప్ చేయబోయావని బొక్కలో తోయిస్తా అన్నట్టు. అమ్మాయి నీ వయసు ఎంత? వరూధిని వైపు తిరిగి అన్నాడు. 17 కళనీళ్లతో సమాధానమిచ్చింది వరూధిని. అంటే మైనర్ అన్నమాట. 12 ఏళ్లకు తగదు శిక్ష అన్నట్టు. ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చావా లేక ఈ అమ్మాయే నిన్ను చూసి చెయ్యి ఊపిందా? నిజం చెప్పు. మొదటిది నిజమైతే నీకు శిక్ష పడుతుంది, లేక ఈ అమ్మాయే నిన్ను చేయి ఊపి రమ్మంటే మాత్రం నేను వదిలిపెట్టేస్తా. ఇన్స్పెక్టర్ మాటల్లో హింటే దొరికిందో లేక త్వరగా బయటపడాలన్న ఆతృతతో మొత్తానికి అబద్ధం ఆడాడు. నిజంగా నాకేం తెలియదు సార్, నేను రోడ్డు వెంట వెళ్తుంటే ఈ అమ్మాయే చెయ్యి ఊపి పిలిచింది సార్ అన్నాడు. నెత్తి మీద పిడుగు పడినట్టు అనిపించింది వరూధినికి. భూమి నిలువునా చీలిపోయినట్టు కంపించింది. ఒక్కసారిగా బిగ్గరగా అరిచింది, నో, ఇతను అబద్ధం ఆడుతున్నాడు, నేను అలాంటి దాన్ని కాదు, నన్ను నమ్మండి. ఇన్స్పెక్టర్ ఆమెని ఆగమన్నట్టు చేత్తో సైగ చేసి, అంటే ఈ అమ్మాయి వేశ్య అంటావు అంతేగా? ఎస్ సార్, ఖచ్చితంగా చెప్పాడు సుభాష్. వరూధినికి ఒక్కసారిగా అతని మీద పడి గొంతు పిసికేయాలన్నంత ఆవేశం వచ్చింది. యూ బాస్టర్డ్ అంటూ పరిసరాల్ని కూడా గమనించకుండా అతని మీదకు ఉరకబోయింది. ఇన్స్పెక్టర్ ఆమెను చూసి స్టాప్ దేర్ అన్నాడు. ఆమె చప్పున స్పృహలోకి వచ్చినట్టు అలాగే ఆగిపోయింది. ఆయన సుభాష్ వైపు తిరిగి, నౌ యూ కెన్ గో అన్నాడు. సుభాష్ సంతోషంగా థ్యాంక్స్ చెప్పి కనీసం ఆమె వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు బయటికి. ఆమె అతను వెళ్ళిన వైపు నిస్సహాయంగా చూస్తూ, అతను అబద్ధం చెప్పాడు సార్, మాయ మాటలు చెప్తూ నన్ను ఇక్కడికి అతనే తీసుకొచ్చాడు సార్ ప్లీజ్, నాకేం తెలీదు, నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలేయండి అంది. ఇన్స్పెక్టర్ 2 క్షణాలు ఏడుస్తున్న ఆమెనే పరిశీలనగా చూశాడు. మొహంలో ఇంకా పసితనం పోలేదు. అప్పుడే బాయ్ ఫ్రెండ్స్ కావాల్సి వచ్చారు. ఇలాంటి అమాయకురాళ్ళు ఉన్నంత కాలం అలాంటి కుర్రాళ్ళు చెలరేగిపోతూనే ఉంటారు అనుకున్నాడు ఆవేదనగా. కూర్చో అన్నాడు. ఆమె తలదించుకొని కూర్చుంది. కొద్దిగా ఆశ్చర్యం వేసింది. లాకప్లో పెడతాడేమో అని భయపడ్డ ఆమెకి ఇన్స్పెక్టర్ కూర్చోమని చెప్పడంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు చెప్పు, అతనెవరు? అతనికి నీకు ఏమిటి సంబంధం అని మర్యాదగా అడిగాడు ఆయన. ఆ కంఠంలో లాలనకి కరిగిపోయింది. మొత్తం జరిగింది చెప్పింది. అంతా విని కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు ఇన్స్పెక్టర్. అతన్ని నమ్మి నువ్వు బయటికి వస్తే ఏం జరిగిందో చూసావుగా అన్నాడు. ఆమె మౌనంగా తలదించుకొని కూర్చుంది. చూడమ్మా, ఆ అబ్బాయి మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు. ఎలాగూ ఇన్ఫ్లుయెన్స్ మీద 5 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతాడు. ఆ విషయం నాకు ముందే తెలుసు. కానీ అతని నిజస్వరూపం ఏంటో నీకు తెలియాలనే ఇదంతా చేశాను.
బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదని నేను అనటం లేదు, కానీ అది కేవలం ఫ్రెండ్షిప్ వరకే పరిమితం కావాలి. ఆపోజిట్ సెక్స్తో ఫ్రెండ్షిప్ చేయాలనిపించిందంటే అది ఖచ్చితంగా ఆకర్షణే. ఆ ఆకర్షణలో, ఆరాధనలో కొట్టుకుపోతూ మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారు. చివరికి అంతా అయ్యాక ఇదిగో వీడిలాగా తప్పు అవతల వారి మీదకు తోసి జారుకుంటారు. ఆమెకు జ్ఞాన చక్షువులు తెరుచుకుంటున్నట్లుగా అనిపించసాగింది. భయం స్థానే గౌరవం చోటు చేసుకోసాగింది. ఆయన చెప్పుకుపోతూనే ఉన్నాడు, ఇందులో నీ తప్పు ఎంత ఉందో అతని తప్పు అంతే ఉంది. కానీ చివరికి వచ్చేసరికి ప్రేమిస్తున్నాను అని చెప్పిన నిన్నే ఒక వేశ్యగా ముద్ర వేయటానికి కూడా వెనకాడలేదు. సో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని బుద్ధిగా చదువు మీద మైండ్ కాన్సన్ట్రేట్ చెయ్యి, వెళ్ళు అన్నాడు. ఒక్క క్షణం ఆమె ఏం విన్నదో అర్థం కాలేదు. అర్థం కాగానే ఆనందంతో లేచి నిలబడి అన్నది, చాలా థ్యాంక్స్ సార్, నా కళ్ళు తెరిపించారు. మరోసారి ఇలాంటి స్నేహాల జోలికి పోనని ప్రామిస్ చేస్తున్నాను. గుడ్, ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్. ఆమె కృతజ్ఞతతో చేతులు జోడించి వెనుదిరిగింది. మనుషులు చిన్న సంఘటనలతో మారిపోరు, అది కథల్లోనే సాధ్యం. ఈ సంఘటన ఆమె జీవితానికి ఒక గుణపాఠంగా మార్చుకుంటుందో, తేలిగ్గా తీసుకుంటుందో కాలమే నిర్ణయించాలి. ఇక్కడితో యండమూరి గారి ధ్యేయం అన్న రచన 2వ భాగం పూర్తి అయింది. 3వ భాగం త్వరలోనే. ఆలకించినందుకు ధన్యవాదాలు.